వి శ్రీనివాసరావు విఎస్ఆర్ డిజిటల్ ప్రపంచంలో ఆయన ఒక జస్ట్ బయోడేటా కాదు, బ్లూ ప్రింట్. ఇప్పుడు బీటీ చైర్మన్ అండ్ ఎండి. ఒకప్పుడు టెక్ మహీంద్రా చీఫ్ డిజిటల్ ఆఫీసర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సత్యం లాంటి కంపెనీల్లో 30 ఏళ్ల అనుభవం. 25 దేశాల గ్లోబల్ రన్ అయింది. సత్యం టర్న్ అరౌండ్ కి ఫార్చ్యూన్ 500 ఇండియా గుర్తింపు, 4 పుస్తకాలు, బోర్డ్స్, గవర్నమెంట్ అడ్వైజరీ. ఇవన్నీ కాకుండా ఇక్కడే ఇంకో ట్విస్ట్, జనసేన స్ట్రక్చర్ వెనుక స్ట్రాటజిస్ట్ కూడా ఆయనే. ఐటీ నుంచి పాలిటిక్స్ వరకు బ్లూ ప్రింట్ మ్యాన్ విఎస్ఆర్. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను అడగగానే మీరు వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకటి, నేను స్ట్రైట్ టాపిక్లోకి వెళ్తాను. డావోస్. ఇప్పుడు ది కరెంట్ టాపిక్ డావోస్. ఈ డావోస్ అనేటువంటి, డావోస్ అని రాస్తున్నారు కానీ ఇట్స్ డావోస్ యాక్చువల్లీ, డావోస్. అండ్ దెన్ నేను ఒకటే అడుగుతాను, ఏంటండి ఈ డావోస్? ఏంటి అక్కడ మంచుకొండలు, స్విట్జర్లాండ్ మంచుకొండల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎప్పుడో 70s స్టార్ట్ చేశారు దాన్ని. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు, అధినాయకులు, వ్యాపారవేత్తలు, బిజినెస్ మొత్తం అందరంతా అక్కడే ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు దావోస్ అనేది మీరు అన్నట్టుగా దాదాపుగా ఒక 3,000 మంది వస్తారు. ఒక 130 కంట్రీస్, చాలా కంట్రీస్కి ఆ కంట్రీ హెడ్స్ అంటే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు. తర్వాత టాప్ మోస్ట్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఇట్లాంటివి. వాళ్ళ హెడ్స్ వస్తూ ఉంటారు, సిఇఓస్. అలాగే కొన్ని మనకి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉన్న ఆర్గనైజేషన్స్, వాళ్ళ హెడ్స్ వస్తూ ఉంటారు. పాలసీ మేకర్స్ కొంతమంది వాళ్ళు వస్తూ ఉంటారు, రైట్? ఇలా ఒక 3,000 మంది ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు హ్యావ్ ఇంటలెక్ట్ డిస్కషన్స్ అండ్ కన్వర్సేషన్స్. ఫస్ట్ పాయింట్ అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది అనే ఒక విషయాలని ఎవ్రీ ఇయర్ ఏంటంటే చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి కదండి. ఇప్పుడు నేను ఏదో 4 సంవత్సరాల క్రితం వెళ్ళాను కాబట్టి ఆ 4 సంవత్సరాల క్రితం వెళ్ళాను సరిపోద్ది అంటే నేను వెళ్ళలేదు. మాకు నా సాయం ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ ఉంటారు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఈవెంట్స్ మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే స్టేట్ గవర్నమెంట్స్ అలాగే గవర్నమెంట్స్ కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో సేల్స్ మార్కెటింగ్ యాక్టివిటీస్ యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే దావోస్. వెరీ ఆనెస్ట్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్ అని డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కార్పొరేట్ నుంచి వచ్చాను కాబట్టి మేమేం చేస్తాం, ఒక ప్రొడక్ట్, ఒక సొల్యూషన్, ఒక సర్వీస్ను సెల్ చేయాలి, మార్కెట్ చేయాలి, బ్రాండ్ చేయాలి. దానికి డిఫరెంట్ ఛానల్స్ వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒరకిల్ అనేది ఒకటి ఉందనుకోండి. ఒరకిల్ ఓపెన్ వరల్డ్ అంటే ఎవ్రీ ఇయర్ 40,000 మంది వచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం మేము గొప్ప. ఇప్పుడు ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మీకు సత్యం, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, విప్రో అందరూ వెళ్తారు. ఇక్కడ కూడా ఏంటి, అన్ని స్టేట్ల వాళ్ళు వెళ్తారు. మన దగ్గర దాదాపుగా 10 స్టేట్స్ వాళ్ళు వెళ్తుంటారు. వెళ్ళి ఏం చేస్తారంటే, ఇది నా ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే ఏంటి స్టేట్కి? ఫర్ ఎగ్జాంపుల్ నా పాలసీస్ ఎంత గ్రేట్గా ఉంటాయి. తెలంగాణలో కేర్ ప్యూర్ రేర్ అని చెప్పి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఫెసిలిటీస్ సూపర్, 24/7, వాటర్ ఫెసిలిటీస్ సూపర్. అంటే మా సేవలు ఇంత గొప్పగా ఉన్నాయి, అదే ప్రొడక్ట్. ఆ సేవలు ప్రొడక్ట్ అంటున్నది. సేవ అంటే ఒకటే, సేవ అనేది ఓన్లీ ఒక ఆస్పెక్ట్. ప్రొడక్ట్ అంటే ఇది మొత్తం ఈకో సిస్టమ్ అంతా కూడా డిఫైన్ చేసినారు వీళ్ళంతా. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనేది ఆ ప్రొడక్ట్ లో ఒక పార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రైట్? అందుకని నా దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర ఎక్సలెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు పవర్ ఉంది, వాటర్ ఉంది. కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే 24/7 వాటర్ కావాలి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. కొన్ని ఇండస్ట్రీ 24/7 పవర్ కావాలి. ఈ కమిట్మెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్రొడక్ట్ గా డిజైన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రొడక్ట్ మారుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పిచ్ వేరు ఉంటుంది కొంచెం. ఈ సంవత్సరం వచ్చినప్పటికి ఇంకా వీళ్ళు కొంచెం మార్చుకుని కొంచెం రిఫైన్డ్ అవుతారు. వాళ్ళు ఇంకా ఆ 1 year లో వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి కొంచెం రిఫైన్ చేసి కొత్త పాలసీ తీసుకొచ్చి, అంటే దావోస్ అనేది ఏంటంటే ఫస్ట్ మీ ప్రొడక్ట్ ని ఒక డెమాన్స్ట్రేట్ చేసి నా దగ్గర ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఎందుకు 10 స్టేట్స్ మరి కంప్లీట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నాకు ఛాయిస్, నేను ఇన్వెస్టర్, నా ఛాయిస్ ఉంది. మహారాష్ట్ర వెళ్తానా, తెలంగాణ వెళ్తానా, ఆంధ్రప్రదేశ్ వెళ్తానా అంటే ఇది కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్. నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి ప్రతి స్టేట్ వాళ్ళు వెళుతున్నారు కాబట్టి అది ఒక రకంగా ఇదైంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఊరికే అక్కడ వీళ్ళు
పైకి కనపడే ఏదో వెళ్తున్నారు వస్తున్నారు ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టారని కాకుండా లాట్ ఆఫ్ కన్వర్సేషన్ జరుగుతుంది. వీళ్ళతో పాటు ఒక క్రూ వెళ్తుంది, ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్స్ అవి కాంక్లేవ్స్ ఉంటాయి, మాట్లాడతారు. మీటింగ్స్ సెట్ చేసుకొని. అందుకని నేను ఏమంటానంటే దావోస్ అనే దాన్ని చూసుకున్నప్పుడు ఈ విజిట్స్ ని ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇంటెంట్ మీటింగ్. అంటే మనం ఒక పెళ్లి చూపులు చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పెళ్లి చూపులు నాకు ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. నా పిల్లలు అంటే నా ప్రోడక్ట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నా దగ్గర 22 మంది పిల్లలు ఉన్నారంటున్నాడు. 22 సెక్టార్స్ ఉన్నాయి నా దగ్గర. ఓరవకల్కి వెళ్తేనేమో నేను డ్రోన్ సిటీ పెడుతున్నాను, లేకపోతే లేపాక్షి అంటే తిరుపతిలోనేమో స్పేస్ సిటీ పెడుతున్నానని ఆయన ఒక 22 పిల్లలను ఆయన ప్రజెంట్ చేసి ఆ పిల్లల్ని పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఏంటంటే నా పిల్లలు చాలా గ్రేట్, అసలు చదువు అనుభవ సంస్కారం బ్రహ్మాండంగా చదువుకున్నారు, అందంగా ఉన్నారు, ఆస్తిపరులు, చేసుకుంటే మీరు బాగుపడతారు, మీరు కూడా బాగా పైకి వస్తారు, కుటుంబం బాగుంటుంది. ఉంటాడు. నా దగ్గర అంతమంది లేరు, నేను చాలా ప్యూర్ కేర్ అండ్ రేర్ అని చెప్పేసి ఈయన ప్రొడక్ట్స్ ఈయన డిఫైన్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇట్ ఈస్ లైక్ స్వయంవరం. ఆనెస్ట్ చెప్పాలంటే స్వయంవరమే కదా. ఇప్పుడు అందరూ వస్తున్నారు పెళ్లి కొడుకులు. ఎవరు? గూగుల్ హెడ్ పెళ్లి కొడుకు, వీళ్ళందరూ వచ్చి ఓకే అరకెళ్ళాడు మైక్రోసాఫ్ట్ అదే గ్రూప్ ఫీల్డ్ ఈ మధ్య అదే చెప్పాడు, బ్లాక్ బస్టర్ అని, తర్వాత ఆర్ఎంజీ అని ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి, ఐబిఎం అని, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళు వచ్చి అప్పుడు ఏంటంటే వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. ఓకే వీళ్ళు ఇచ్చే పాలసీస్ బాగున్నాయి, ఆ స్టేట్ గవర్నమెంట్ కంటే ఈ స్టేట్ గవర్నమెంట్ బాగున్నాయి అనేది. ఇది మొత్తం ఒక ఈకో సిస్టమ్ అండి. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే కన్వర్సేషన్స్. అంటే చాలా అసలు వరల్డ్స్ గ్రేటెస్ట్ పీపుల్ అక్కడికి వస్తున్నారు కాబట్టి మీ లెర్నింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుంటే వచ్చే లెర్నింగ్ రాదు. అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ 1 year లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, నా పాలసీస్ నేను ఏం మార్చుకోవాలి. గ్లోబల్ మార్కెట్ కాబట్టి మార్కెట్ లో మన స్థాయిని మనం ఎలా గ్లోబలే కదా. గూగుల్ అంటే గ్లోబలే కదా, ఐబిఎం అంటే గ్లోబలే కదా. నేను ఊరికే నాకు ఇండియాలోనే నాకు కావాలంటే నేను దావోస్ వెళ్ళవసరం. సో ఇది ఒక ఎగ్జిబిషన్ అయితే ఆ ఎగ్జిబిషన్ కి తప్పనిసరిగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే వెళ్ళకపోతే మీరు లెఫ్ట్ అవుట్ అయిపోతుంది. అసలు వెళ్ళటం వేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ విజిట్ కి 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అవుతుంది. తక్కువదేం కాదు, ఈజీగా 20-30 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఫ్లైట్ ఖర్చులు కానీ, అకామిడేషన్ ఖర్చులు కానీ, అక్కడ స్టాల్స్ కానీ ఇవన్నీ. మరి 30 కోట్లు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు 1 year లో నీకు వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్. అది సో ఇది ఇంటెంట్. అంటే వీళ్ళు ఇప్పుడు కూర్చొని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇంటెంట్ చేశారు, ఎంఓయూలు చేశారు, ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్తారు కదా. ఇదంతా కూడా ఫోటోషూట్ కోసమేనా? అంటే నేను అనేది ఏంటంటే 2014 నుంచి ఇప్పుడు 2026 ఈసారి కూడా వెళ్ళారు. సో ప్రతి ఇయర్ వెళ్తూనే ఉన్నారు చీఫ్ మినిస్టర్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళు సాధించింది ఏంటి అనేటువంటిది ఎలా తెలియాలి? ఫస్ట్ వెళ్ళకపోవడం అనేది రాంగ్, వెళ్ళాలి. అది ఇంటెంట్. మీ యొక్క ప్రొడక్ట్స్ మీరు వెళ్ళాలి, వెళ్ళకూడదని అంటారు. తర్వాత ఏం జరుగుతుందనేది చాలా ఇంటెంట్. అక్కడ మీరు అన్నారు ఫోటోలు తీసుకుని ఎంఓయూలో ఇది ఒక 12 బిలియన్, ఇది ఒక 10 బిలియన్. సరే, మీ పిల్లల్ని మీరు చూపించారు, పెళ్లి చూపులు అన్నారు కాబట్టి పిల్లల్ని చూపించారు, ఆ పిల్లవాడిని చూపించారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని అయిన తర్వాత ఎంగేజ్మెంట్ ఇంకా రాలా. ఓ అచ్చా, ఇట్స్ నాట్ అన్ ఎంగేజ్మెంట్, ఇట్స్ ఓన్లీ ఎంఓయూ అనేది నచ్చింది, మీ అబ్బాయి నచ్చాడు, మీ అమ్మాయి నచ్చింది, పసుపు కుంకాలు పెట్టుకుందాం లేదా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని ఒక ఎంఓయూలోకి వచ్చారు. ఎంఓయూ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ లీగల్ సాంక్టిటీ. ఇట్స్ నాట్ బైండింగ్ కాదు, అది ఎక్స్ప్రెషన్, పెళ్లి చూపులు మాత్రమే. ఓకే మా అమ్మాయికి ఎంత ఆస్తుంది, మా అబ్బాయికి ఎంత ఆస్తుంది, మీకు ఎంత ఉంది, మీరు ఎంత పెడతారు, మేము ఎంత పెడతాము, చూసుకోవడాలు మాడుకుంటారు, వాళ్ళు ఉన్నారు కదా. ఆ డిస్కషన్స్ అన్ని ఎంఓయూ. కొన్ని ఏంటంటే కొంచెం ముందుకెళ్ళి కొంచెం ఫార్మల్ గా కూడా సంతకాలు పెట్టుకుంటారు అటు మీద. కొన్ని ఏమో మాటలతో అనుకుని ఒక ఫోటో షూట్ చెప్పేసి చేస్తుంటారు. అక్కడ ఎంఓయూ సైన్ చేసినంత మాత్రాన అయిపోతుందని కాదు. కానీ ఎంఓయూ వల్ల ఏంటంటే ఒక మోరల్ కమిట్మెంట్. పెద్ద కంపెనీలు సంతకాలు పెడతాయి కాబట్టి ఊరికే మన కొన్ని గవర్నమెంట్ లో మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ వచ్చి సంతకాలు పెట్టేసేసి 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని కాదు కదా. ఇవన్నీ గ్లోబల్ కంపెనీస్, వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంటుంది. వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చాడంటే వాళ్ళకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ వెళ్ళేది కూడా సీనియర్ పీపుల్ కాబట్టి ఆ కమిట్మెంట్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎంఓయూస్ ఉపయోగపడతాయి. అది నేను అనేది ఆ మొత్తం ప్రాసెస్ మనం ఇంటెంట్ అనొచ్చు. అయిపోయింది. ఇంటెంట్
తర్వాత అసలు పెద్ద ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంటెంట్ అనేది ఆసక్తి ఆసక్తి చూపించాము, మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చాము, ఇక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు చాలా ఎక్సైట్ అయిపోయాను. నేను అక్కడికి వచ్చి నేను ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెడతాను. మాకు ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టాలని ప్లాన్స్ ఉన్నాయి మాకు. ఐ థింక్ మీరు చెప్పిన దాన్ని బట్టి మీ ఫెసిలిటీ సీమ్స్ టు బి గుడ్, బట్ విల్ విజిట్ అండ్ విల్ అండర్స్టాండ్ అని చెప్పి అంటాడు. ఇంకా కొంతమంది వచ్చి ఉండరు కదా, ఫస్ట్ టైం ఇంటరాక్షన్ ఉన్నప్పుడు వాడికి ఆంధ్రప్రదేశ్ ఏంటో తెలియదు, తెలంగాణ ఏంటో తెలియదు. మనం చెప్పిన దాన్ని బట్టి ఎక్సైట్ అయ్యాడు. చెప్పిందంతా రైట్ కాకపోవచ్చు, రైట్ కావచ్చు, వాడికి తెలియదు కదా, వచ్చి చూసుకుంటారు. అది అక్కడ ఒక టీమ్ ఫామ్ చేస్తారు, మళ్ళీ దే విల్ కమ్. అది ఇంటెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే విజిట్స్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్కషన్స్ ఉంటాయి, నువ్వు చెప్పిందంతా రైటా కాదా వాలిడేషన్ ఉంటుంది, అది ఈజీగా ఓవర్. దానికి ఇంపార్టెంట్ ఏంటంటే మన సిస్టంలో కొంతవరకు ఇంప్రూవ్ అయింది. కానీ అన్ఫార్చునేట్ గా మన ఇండియన్ కల్చర్ లో చాలా మంది నాతో డిబేట్ చేస్తుంటారు, రిమైండర్, ఫాలో అప్, రివ్యూ అండ్ గైడెన్స్. ఈ మూడు లేకపోతే అసలు మనం పని చేయరు. మీకు 80% పీపుల్ పని చేయరు. వాళ్ళకి రిమైండర్ కావాలి, ఫాలో అప్ కావాలి, మనం రివ్యూ చేయాలి. ఇది నా బాధ్యత. నేను రివ్యూ చేయకపోతే వాడు పట్టించుకోడు, పని చేసేవాడు. వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఒక రివ్యూ లేకపోతే అది వెళ్తా ఉంటుంది. ఎందుకంటే ఒక దానిలో ఇది ఇంకొకటి, ఒక 100లో ఇది ఒకటి, రైట్, 2. అక్కడ గైడెన్స్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యూరోక్రాటిక్ సిస్టమ్ లో they might be great administrators, but they're not the great industry leaders. Okay. Right? They should have a different knowledge. Right? But they need guidance. Okay? So, ఈ మూడు ఎస్టాబ్లిష్ చేసి ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసుకొని ఏం చేయాలంటే ఆ వచ్చిన విజిట్స్ లో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది పెద్ద కంపెనీ అయితే డీల్ చేసే విధానం వేరు ఉంటుంది, చిన్న కంపెనీ అయితే డీల్ చేసే విధానం వేరు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ అండి విఎస్ఆర్ గారు. ఇప్పుడు గ్లోబల్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, అరకల్ ఇలాంటి కంపెనీలు వచ్చి చీఫ్ మినిస్టర్తో మాట్లాడటం అదంతా, ఎందుకంటే అది ఒక స్విట్జర్లాండ్లో ఒక దావోస్ అనేటువంటి ప్లేస్లో జరుగుతుంది. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు కూడా అక్కడికి వెళ్ళి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోనో లేకపోతే అదే తెలంగాణ రేవంత్ రెడ్డి గారితోనో మనం మాట్లాడటం ఏంటిది, ఇక్కడ చేసుకోవచ్చు కదా పని, మళ్ళీ అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు, అది నాకు కావాల్సిన పాయింట్. ప్రపంచం అంతా కూడా బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలో సింపుల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే లోకేష్, చంద్రబాబు గారు దుకాణం పెట్టుకుని సంతకం పెట్టేస్తే వచ్చే వాల్యూ ఏంటి? లోకల్ న్యూస్ పేపర్ లో వస్తుంది కొంత, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఇట్లాంటి నేషనల్ న్యూస్ లో అది ఇంపార్టెంట్ అయితే అప్పుడు ఆడేదో చిన్న కార్నర్ లో వేస్తారు. నా కంపెనీకి ఉపయోగపడదు. అదాని కావచ్చు, లేకపోతే ఇక్కడ రిలయన్స్ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, అఫ్కోర్స్ ఓఎన్జీసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు చేయొచ్చు తెలియదు. అక్కడ చేస్తే ఏమవుతుందంటే నాకు గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఎవరికి వస్తుంది? రెండింటికి, ఇద్దరికి. అక్కడ ఒక న్యూస్ ఐటమ్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఎంఎన్సీ. అదాని ఇస్ an MNC. Your Indian companies are also MNCs. You say it is Indian company. They have operations in some other places also. But you are treating other MNCs differently. And why you say origin is India, but you are an MNC, so you want to treat them differently? Yes. No, so that is also an MNC, right? So they prefer to sign there because they get a global brand. Why I lose the global brand when I am getting it? If I have an opportunity to sign at a different place where I get elevated, my brand get elevated, I prefer that. I don't see anything wrong there. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి వెళ్తున్నప్పుడు 4 ఆపర్చునిటీస్ చూసుకుని నలుగురితో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఒకటే చోట అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెయిట్ చేయండి. ఆ 1 year ఆగిన తర్వాత డావోస్ లో సంతకం పెడదామనే సిచ్యువేషన్స్ మూర్ఖంగా నేను అక్కడ పెడతానంటే అది తప్పు. 2 నెలల్లో సంతకం పెట్టాలంటే లేదండి మనం నెక్స్ట్ ఇయర్ డావోస్ లో అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 చీఫ్ మినిస్టర్లు ఉంటారు, 4-5 కంపెనీలు ఉంటాయి, వాళ్ళతోటి మనం మాట్లాడుకునేటువంటి అవకాశం దొరుకుతుంది ఒకటే చోట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తే లేకపోతే తెలంగాణకు వస్తే కేవలం ఒక చీఫ్ మినిస్టర్తోనే మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటంటే అక్కడ వెళ్తారు కాబట్టి ఓకే వి విల్ లింక్ మన అనౌన్స్మెంట్స్ కూడా ఇక్కడ చేస్తే అక్కడ గ్లోబల్ మనకి ఎక్స్పోజర్ వస్తుంది. కాబట్టి మరి గ్లోబల్ ఎక్స్పోజర్ కోసం మార్కెటింగ్ బ్రాండింగ్ ఎంత ఖర్చు పెడుతున్నారు? అక్కడ వచ్చే బ్రాండింగ్ ఇక్కడ వస్తుంది. అప్పుడు అండర్స్టాండ్ డైనమిక్స్. నేను అడుగుతున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా పెళ్లి చూపులు ఇవన్నీ కరెక్టే. ఫైనల్గా ఎంతమంది కుటుంబం దాకా వెళ్తున్నారు, ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎంతమంది ఒక కుటుంబాన్ని నిర్వహించగలుగుతున్నారు అనేటువంటి. అంటే నేను అనేది ఏంటంటే ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఆంట్రప్రెన్యూర్స్ వెళ్తున్నారు,
ఆంధ్రప్రదేశ్ని పిలవడానికి అట్రాక్ట్ చేయడానికి చీఫ్ మినిస్టర్లు వెళ్తున్నారు, దేశాధ్యక్షులు వెళ్తున్నారు, ఇంతమంది వెళ్తున్నటువంటి ఈ ఈవెంట్లో ఎన్ని మెచ్యూర్ అవుతున్నాయి? నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నాట్ ఈవెన్ 15% ఆఫ్ MOUs ఆర్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. 15% కూడా ఇవి కార్యరూపం దాల్చట్లేదు అనేటువంటిది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకి స్టేట్స్ కూడా మీరు ఒక కార్పొరేట్ లాంగ్వేజ్ లో తీసుకొస్తే, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ దట్ కాబట్టి 3 స్టేజెస్ ఉంటాయండి ఏ కంపెనీ అయినా. ఇక్కడ కూడా స్టేట్స్ కూడా ఇప్పుడు అదే స్టేజెస్ లోకి వచ్చేస్తాయి. స్టార్ట్అప్ పెట్టాను నేను, ఒక పెద్ద కంపెనీలో చేశా. ఫర్ ఎగ్జాంపుల్ TCS, ఇన్ఫోసిస్, వీటిలో చేసి, అంటే చంద్రబాబు గారు కూడా పెద్ద పెద్ద పొజిషన్లు చేశారు. చివరికి ఏమైంది, ఒక చిన్న స్టేట్ 13 జిల్లాల దానికైనా చీఫ్ మినిస్టర్ అయిపోతే అది ఒక స్టార్ట్అప్ అయిపోయింది. వాళ్ళు అందుకే సన్ రైజ్ స్టేట్ అంతే కదా, స్టార్ట్అప్ అయిపోయింది. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ యొక్క మనీ కానీ అన్ని కూడా తక్కువైపోయింది. ఒకప్పుడు ఒక రాజధాని కూడా సరిగ్గా లేదు. మరి ఇది స్టార్ట్అప్ కదా, వీటిని ఏమంటాం అంటే ఇంక్యుబేషన్ స్టేజ్ అంటాం. ఇంక్యుబేషన్ అంతే ఇంక్యుబేటర్లో పెడతాము అలా. ఇది మన స్టేట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంక్యుబేషన్ స్టేజ్ లో ఉంది. 10 ఏళ్ళ తర్వాత కూడా ఏదో కొంత ఉంటారు. కానీ తెలంగాణకు వస్తే అది మెచ్యూర్ స్టేజ్ లో ఉంది. ఆల్రెడీ డెవలప్ చేస్తుంది. మహారాష్ట్ర ఇంకా మెచ్యూర్ స్టేజ్ లో ఉంది. మధ్యలో ఆంధ్రప్రదేశ్ మెల్లగా ట్రాన్సిషన్ ఏమవుతుందంటే ఇంక్యుబేషన్ స్టేజ్ నుంచి ఎమర్జింగ్ స్టేజ్ కి వస్తుంది. ఓకే, మెల్లగా కొన్ని ఈ గూగుల్ రాటాలు ఇవన్నీ ఏంటంటే కొన్ని కేస్ స్టడీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు చూస్తే 2014లో ఏమి లేవు, ఇప్పుడు చూస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, రైట్? సో మీరు ఎప్పుడు కూడా రిజల్ట్స్ మీరు ఏ ఫేజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నదాన్ని బట్టే మీకు కనబడతాయి. ఇంక్యుబేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు అన్ని ట్రాన్స్లేట్ కావు, ఎందుకంటే వాటికి ఇంకా నమ్మకం కుదరదు. మై గాడ్, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాలసీ మారిపోతే ఏమవుద్ది? ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? చీఫ్ మినిస్టర్ మారిపోతే IASలు మారిపోతారు, IASలు మారిపోతే పాలసీస్ మారిపోతాయి, పాలసీ మారిపోతే నా బతికేంటి? ఈ రకమైన ఒక భయం ఉన్నప్పుడు దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కేసీఆర్ ఉన్నంత కాలం ఒక టైప్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ గవర్నమెంట్ మారిపోగానే అవి మారకుండా ఉండవనేటువంటి గ్యారంటీ ఇవ్వలేరు. ఓకే, నీకు ఇచ్చినటువంటి నీ గురించి తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి కొత్త గవర్నమెంట్ చెప్తుంది. అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలని కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని తిరగదోడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ ఐఎమ్ టాకింగ్ పాలిటిక్స్ విత్ అ మేనేజ్మెంట్ పర్సన్ లైక్ యూ. నేనేమంటున్నానంటే, ఈ ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా, ఈ నిర్ణయాలు మారినప్పుడు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నప్పుడు, ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కంటే మీరు మేనేజ్మెంట్స్ వైపు నుంచి మీరు ఎన్నో వ్యవహారాలు చూసుంటారు. వీళ్ళకి అభద్రతా భావం ఏర్పడుతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఏంటి గ్యారంటీ ఏంటి, రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ అమరావతి అనేటువంటి దానికి చట్టబద్ధత లేదు అనేటువంటి అంశం వచ్చింది. రేపొద్దున అమరావతి అనేటువంటి ఉంటుందా లేదా ఒకసారి అనుభవించారు. అమరావతి క్యాపిటల్ సిటీ అన్నారు, మోదీ వచ్చారు ప్రైమ్ మినిస్టర్గా, ఆయన ఇనాగ్రేట్ శిలాపలకతోటి భూమి పూజ చేశారు, అన్ని చేసిన తర్వాత ఇవాళ మొన్న ఆయన వచ్చిన తర్వాత అది మొత్తం తుమ్మ చెట్లు సేద్యం అయిపోయింది మొత్తం. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక పాలసీ ఒక గవర్నమెంట్ తీసుకున్నప్పుడు దానికి తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రభుత్వం మారినా కూడా చట్టబద్ధత అనేటువంటిది ఉండాలి అనేటువంటి పాయింట్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేనండి, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న MOU ట్రాన్స్లేషన్ అనేది అక్కడ ఓన్లీ ఇంటెంట్ ప్రిన్సిపల్ అయింది అంతే. ఇక్కడ విజిట్ అయిన తర్వాత మీరు ఇంటి పక్కన అనుకుంటారు, ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, అంతా ఓకేనా, మరి స్టేబుల్ అయినా, ఇవన్నీ జరుగుతాయి కదా. వాళ్ళు విజిట్ అయిన తర్వాత అప్పుడు కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మీరు అన్నట్టుగా ఆ పాలసీ స్టెబిలిటీ ఏంటి, నాకున్న లీగల్ ఏంటది దాని ఏమంటారు, ఇన్సులేటర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ మీ యొక్క ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ జ్యుడిషియరీ సిస్టమ్స్ లో ఎంత స్ట్రాంగ్ గా నేను ఇక్కడ ఏదన్నా పెట్టినప్పుడు రేపు ఫ్యూచర్ లో ఏదన్నా అన్అవైలబుల్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు, ఏదన్నా లాస్ జరిగినప్పుడు అది కంపెన్సేట్ చేయడానికి పాలసీస్ ఏమన్నా డిఫైన్ చేశారనేది కూడా చూస్తారు. మీరు కిందాక అన్నారు చూడండి, పాస్ట్ లెసన్స్ బట్టి ఇప్పుడున్న గవర్నమెంట్స్ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ పాలసీ రిఫైన్మెంట్స్
అలాగే లీగల్ గా చేసుకునే డాక్యుమెంట్స్ లో ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ రియల్లీ గెట్ క్యాన్సిల్డ్ ఆర్ సంథింగ్ లేదా కూడా రాసుకోవడానికి చంద్రబాబు గారు కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు actually. ఇచ్చారు. అవును. సరే అది పక్కన పెడదాం, Hmm. ఎందుకంటే అది డేంజర్. Hmm. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు జయేష్ రంజన్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అవును. అది ఆయన కంటిన్యూటీ మెయింటైన్ చేశారు. 2 గవర్నమెంట్లు ఉన్నా కూడా ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, ఇంకా 5 ఏళ్ళు ఉన్నాడు. ఏమవుతుందంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ ఓవర్ నైట్ అయిపోతాయి. అవును. ఓవర్ నైట్ అయిపోతుంది. అవును. అవును. ఇప్పుడు ఇతను చేసింది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగదు. ఇతను చేసిన 1 ఇయర్ 2 ఇయర్ 5 అదే years నాట్ నెసెసరీలీ టు బి ఇంప్లిమెంటెడ్ బై ది నెక్స్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగదు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు నేను 5 సంవత్సరాలకు వర్క్ చేసినప్పుడు ఇంకొక లీడర్ అక్కడికి వస్తున్నప్పుడు మాకు సక్సెషన్ లీడర్స్ అని ఉంటుంది కార్పొరేట్ లో. అంటే నేను సీఈఓ అవ్వాలి అంటే నేను నలుగుతాను ఒక 2-3 సంవత్సరాలు ఆ సీఈఓ రోల్లో. ఇంకొక సీఈఓ నా బాస్ దగ్గర నేను పనిచేసి నన్ను ఒక సక్సెసర్ ప్లాన్ గా చేశారు కదా. ఇక్కడ అదేం ఉండదు. ఈయన ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తాడు. ఈయన ఆ మినిస్టర్ గారికి ఆ చీఫ్ మినిస్టర్ గారికి అనుగుణంగానో లేకపోతే ఈయనకి ఏదో కొంత ప్యాషన్ పర్పస్ ఉన్నదాన్ని బట్టి చేస్తాడు. రెండో రోజు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్ మార్పు ఇంకొక ఆయన వస్తాడు. ఈ తీసుకెళ్ళి ఆయన డస్ట్బిన్ లో పడేస్తాడు. ఎందుకంటే ఈయనకి పేరు రాదు, అది ఆయన ఇంప్లిమెంట్ చేస్తే నాకేంటి వచ్చేది? నాకేంటి వచ్చేది అంటే అందరూ చేస్తారని నేను చెప్పట్లా. ఇన్ జనరల్ లేకపోవడం అనేది మన భారతదేశంలో ఉన్న దారిద్ర్యం. ఐఏఎస్ ఆఫీసర్లు ఓవర్ నైట్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగదు. పాతది ఏం జరిగిందో ఒక పెద్ద బండిల్స్ ఆఫ్ డాక్యుమెంట్ లో ఉంటుంది. కానీ డాక్యుమెంట్ నుంచి అంత నాలెడ్జ్ రాదు. దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ టాసిట్ నాలెడ్జ్. నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ నా బ్రెయిన్ లో ఉంటుంది, అన్ని పేపర్ లో ఉంటుంది కదా. ఈ కంటిన్యూటీ లేకపోవడం అనేది వల్ల కూడా ఏమవుతుందంటే అప్పటిదాకా నాకు మంచి రిలేషన్షిప్ ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. నా ఐఏఎస్ ఆఫీసర్ ఎక్స్, నేను అక్కడ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాను. గవర్నమెంట్ మార్పేటప్పటికి ఏమవుతుందంటే ఈ కొత్త వాడికి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడం రిలేషన్షిప్ మ్యాటర్. తిరగదు. అక్కడ అవి కూడా మ్యాటర్ అవుతాయి. అవతల వాడికి ఇతని మీద కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు. కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జిక్యూషన్ ఓకే, ఆయన ఏదో సీఎం గారు వచ్చాడు, అంత బాగానే ఉంది, ఈ క్యాండిడేట్ లో అంత స్టఫ్ లేదు, ఏందో మాట్లాడుతున్నాడు, నేను చెప్పింది పోయేదో అర్థం కావట్లేదు అనుకుంటే అయిపోయినట్టే కదా. అంటే ఎంఓయూ మీరు అన్నట్టుగా 20 to 25% ట్రాన్స్లేట్ అయితే ఓకే, 25% నుంచి 50% అయితే గుడ్. ఎనీథింగ్ మోర్ దాన్ దట్ ఈస్ ఎక్సలెంట్. 100% ట్రాన్స్లేట్ అవుతుంది అనుకుంటే ఫార్ ఫ్రమ్ రియాలిటీ. పెళ్లి చూపులు అంటే భారత్ మ్యాట్రిమోనియో లేకపోతే షాదీ.com లో కొన్ని 100,000 చూస్తారు, అన్న అవుతాయా? అవో కదా. ఇది ఇప్పుడు అంతే. ఎంఓయూలు మీరు ఒక 100 సైన్ చేస్తే ఒక 20, 30, 40 అయితే ఆహా సూపర్, చాలా ఎక్కువ, ఎక్స్ట్రాడినరీ. బట్ వాళ్ళు చెప్పింది రైటా కాదా నాకు. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక సిస్టమ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒక ప్రెస్ మీట్ లో వచ్చి ఇలా ఏరియా అని చెప్తున్నారే కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏంటంటే ఇంటెంట్ ఏమో అక్కడ దావోస్ వెళ్ళి బ్రహ్మాండంగా మనం చూపించాము. వాళ్ళు విజిట్ చేసి వచ్చిన తర్వాత ఒక ప్రపోజల్ అడుగుతారు కాబట్టి ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, నువ్వు ఇచ్చే పాలసీస్ ఏంటి, నేను పెట్టేది ఏంటి, ఆ డిస్కషన్ జరిగి ఒక పెద్ద ప్రాసెస్ అది మీరు ఎంత తక్కువ టైంలో మీరు చేయగలుగుతారో అనే కెపాసిటీ ఆ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఇది అట్లా కాదండి, మీరు ఈ డిపార్ట్మెంట్ వెళ్ళండి, మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళండి, మీరు ఇక వాడిని ఫ్రస్ట్రేట్ చేయకూడదు. ఇప్పుడు అటువంటి కెపాసిటీ, అటువంటి సామర్థ్యం అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి గారికి బాగా ఉందని మీరు భావిస్తున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అనేది ఇండివిజువల్స్, దే ఆర్ చీఫ్ మినిస్టర్స్. చీఫ్ మినిస్టర్స్ చూసి నేను సైన్ చేయడం పోయి. చీఫ్ మినిస్టర్ అనేది ఒక నెపోటిజం టైపు. ఇప్పుడు రామ్ చరణ్ హీరో అయ్యాడంటే చిరంజీవి ఉంటే అయ్యాడు, బాలకృష్ణ గారు హీరో అయ్యాడంటే ఎన్టీఆర్ పాయింట్ అంతే. చంద్రబాబు గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ఎంట్రీ పాయింట్, ఓకే వీళ్ళ పాలసీస్ బాగున్నాయి, వీళ్ళకి ట్రాక్ రికార్డ్ ఉంది అంతే. ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు చేయాల్సిందల్లా కూడా ఆ బ్యూరోక్రటిక్ అండ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్ కరెక్ట్. అది ఎలా ఉన్నది అన్నదాన్ని బట్టి మీకు విన్ ఆర్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతానండి. ఇప్పుడు వీళ్ళు చెప్తారు మీరు ఇంతమందికి ఇన్ని కోట్ల రూపాయలు కంపెనీలు పెట్టి లేకపోతే సంస్థల్ని నిర్వహించి ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఇండైరెక్ట్ డైరెక్ట్ అని చెప్పి చాలా లెక్కలు చెప్తారు. ఇవేవి కూడా పెద్దగా ఫలితాలని ఇవ్వలేదు అనేటువంటిది జనరల్గా వస్తున్నటువంటి విమర్శ. మనం డేటా తీసుకున్నా కూడా 2014 నుంచి 2000 రాష్ట్రం విభజించబడిన తర్వాత అటు కానీ ఇటు కానీ పెద్దగా జరిగింది ఏం లేదు, పెద్దగా జనాలకి ఒరిగింది ఏం లేదు. ఇది ఎక్సెప్ట్ ఊరికే మీటింగ్లు, మార్కెటింగ్లు, ఏదో మీరు అన్నట్టుగా ఫోటో ఆపరేషన్స్, పెళ్లి చూపులు తప్పించి నిజంగా కుటుంబం చేస్తున్నటువంటి వాళ్ళు, నిజంగా సంసారం చేస్తున్నటువంటి వాళ్ళు
ఎక్కువ మంది లేరు, అంటే బెనిఫిట్ పొందినటువంటి లబ్ధిదారులు లేరు అనేటువంటి దీన్ని ఎలా చూడొచ్చు? అది 100% రైట్ ఉండదండి. ఒక ఎంఓయు రియలైజ్ కావాలి అంటే, రిజల్ట్స్ కావాలి అంటే, నా ఒపీనియన్‌లో మినిమమ్ 2-5 ఇయర్స్ పడుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఒక ప్లాంట్ పెడతానండి. హామ్ ఫట్ అనంగానే ఆ ప్లాంట్ రాదు కదా! ఇదే మాత్రం చింతకాయలు రాలేవు. రాదు కదా! సంవత్సరమో, 2 ఏళ్ళో ప్లాంట్ పెట్టాలి. ఆ ప్లాంట్ ఆపరేషన్స్ అవ్వాలి అవుతుంది. Hmm. ఈ 2-5 ఇయర్స్ మధ్యలో ఏం జరుగుతుందనేది విజిబిలిటీ లేదు. మీరన్నట్టుగా. ప్రజలకి నేను 4 లక్షల ఎంప్లాయ్‌మెంట్ ఇస్తాను. నేను లేకపోతే 20 లక్షల మంది ఎంప్లాయ్‌మెంట్ ఇస్తాను అనేది బానే ఉంది గానీ, ఈ ఎంఓయూలు ట్రాన్స్‌లేట్ అయిపోయి ఆపరేషన్స్‌లోకి ఎంటర్ అయింది ఎప్పుడు? నాకు తెలవదు. ఆపరేషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాతే కదా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేది. అది నాకు తెలవదు. కాబట్టి ఇప్పుడు చెప్పే నంబర్‌లు వాళ్ళు చెప్పిన దాన్ని మనం నమ్మడమే గానీ, నాకు ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, గవర్నమెంట్ చెప్పిన ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా అన్‌ఫార్చునేట్‌గా గవర్నమెంట్ చెప్పిన డేటా రైట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చాలా దాన్నేమంటారు ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. చంద్రబాబు గారు లాస్ట్ టైంలో సీఎం డాష్ బోర్డ్ అని ఒకటి పెట్టారు. 2014-19 మధ్యలో డాష్ బోర్డ్. సీఎం డాష్ బోర్డ్. సరే దాన్ని ఏదో ఇండస్ట్రీ 4.0 అని ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు. నా దృష్టిలో దట్ ఈస్ నాట్ ఇండస్ట్రీ 4.0. సరే వాళ్ళకున్న నాలెడ్జ్‌ని బట్టి వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ ఏంటంటే 60 బాక్సులు ఉంటాయి. 60 బాక్సులు అంటే ప్రతి డిపార్ట్మెంట్‌కి సంబంధించి మెట్రిక్స్. ఓకే. ఏంటి వాళ్ళు ఏ రేంజ్‌లో వాళ్ళు ఏ గ్రేడ్‌లో ఉన్నారు? అయన్నీ. ఆ. సరే 60 బాక్సులు రైటా రాగా ఒక మనిషి చూడగలిగేది 7-8 బట్ 60 బాక్సులు ఉన్నాయి. అది వేరే విషయం. ఓకే. మన ఐసైట్‌కి యూజువల్‌గా మా నార్మ్ ఏంటంటే అలా చూడంగానే ఒక 9-8 ఉంటే దాన్ని చూసి నేను అసలు ఏం జడ్జిమెంట్ చేయాలి. అంటే ఏంటి నిజంగా క్లిక్ కొట్టుకుంటా కిందకి వెళ్తా. ఈ 60-70 పెట్టడం ఫస్ట్ పాయింట్. సరే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్పమనండి ఆ డేటా ఎంత రైట్ అనేది. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు కదా. 60 బాక్సులు చేస్తారు. చేసిన దాని మీద మనం నంబర్ ఇస్తాం. ఎంతమంది ఆఫీసర్స్ రైట్ డేటా ఇచ్చారు? రైట్ డేటా కాదు. ఓకే. ప్రెజర్‌తో, ప్రాబ్లమ్‌తో, పర్ఫార్మెన్స్ తక్కువైతే పనిష్మెంట్ అనే భయంతో, లేదా డేటా ఈయన పొద్దున్న చెప్పి సాయంత్రం ఇవ్వమంటే డేటా ఉండదు. ఆయనకి నేను ఇవ్వలేను అని చెప్పమనే భయంతో ఏదో ఒకటి ఒక డేటా ఇచ్చారు. చేసేసి వండేసి రైట్. మన P4 ప్రోగ్రామ్ చేశారు. హారిబుల్ ఇంప్లిమెంటేషన్ అది. డేటా అంతా రాంగ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డేటా రైటా రాంగా అనేది నాకు ఈ రోజు నమ్మకం లేదు. నేను నమ్మను ద్వారా అంటాడు ఒక సినిమాలో లీడర్. ఫస్ట్ ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తేనే మీరన్న ఆ కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే అంటే దానికి ఒక ట్రాన్స్పరెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఉండాలి ఎంఓయూ. అంటే ఏంటి? ఇంటెంట్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ సబ్మిట్ చేశారు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్నయ్య స్టార్టింగ్ ఫేజ్ 1 లో ఇంప్లిమెంట్ చేశారు, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, ఆపరేషనలైజ్ అయిపోయి నౌ ఇప్పుడు వాళ్ళన్న ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఈ లైఫ్ సైకిల్ ఫేజ్ నాకు ఎక్కడా లేదు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంతే కదా. ఆ లైఫ్ సైకిల్ ఫేజ్ లేనప్పుడు నేను ఈ మాటలు ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంటుంది, $15 బిలియన్, $1,80,000 ఇది అన్నారు. యాక్చువల్గా డేటా సెంటర్ తో వచ్చే జాబ్స్ 3,000, 4,000, 5,000. కానీ యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి, చుట్టుపక్కల యూనిట్స్ దాని వలన కూడా వచ్చేటువంటి అది రైట్. కానీ అదే కరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్ రావట్లేదు. ఏదో మా బొట్టాలు డిబేట్లో కూర్చొని ఒక క్యాలిక్యులేషన్ వేసేసి 3,000 to 5,000 ఏమో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఇంత పెద్ద డేటా సెంటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్యాంకింగ్ కంపెనీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయి, సెమీ కండక్టర్ కంపెనీస్ వస్తాయి. వాళ్ళకి దగ్గరే ఉండటం వల్ల డేటా సెంటర్ లేటెన్సీ తగ్గిపోయి కాస్ట్ పెరిగిపోయి కాస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఇంకొక 1,00,000 మందికి చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి, ఒక జీవో రావాలి, లేకపోతే ఒక నోట్ రావాలి. హూ ఈజ్ అఫీషియల్ అంటే ఒక సెక్రటరీయో ప్రిన్సిపల్ సెక్రటరీయో. సో అట్లాంటి లేనప్పుడు ఏమవుతుందంటే ప్రజలలో నమ్మకం పోతుంది. అంటే ఇదివరకు ప్రజలు కొద్దో గొప్ప నమ్మేవాళ్ళండి. ఇప్పుడు నమ్మడం మానేశారు పూర్తిగా. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తోంది సోషల్ మీడియా విస్తృత పడటం వల్ల, లేకపోతే మిగతా విషయాలన్నింటిలో కూడా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతున్నారు. అది అందుకని వాడు ఏమో అడుగుతున్నాడు, నువ్వు ఏం చేసావు? ఇవాళ డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్ ఒకటేనండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నావు, ఏది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? నువ్వు 2 సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? వైట్ పేపర్ ప్రజెంట్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ఆయన రాగానే ఫస్ట్ ఒక 7-8 డిపార్ట్మెంట్స్కి వైట్ పేపర్స్ సబ్మిట్ చేశారు. ఏది శ్వేతపత్రం అంటాం కదా,
ఈ శ్వేతపత్రాలు సబ్మిట్ చేసినప్పుడు 2 ఏళ్ళ తర్వాత ఇదిగో చూడు నేను 2 ఏళ్ళు అయింది, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఈ బాధ్యతని నేను ఇంతవరకు నిర్వర్తించగలిగాను. ఆయన కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా చేసిన దాఖలాలు నాకు లేవు ఇప్పుడు దాకా. ఎలక్షన్స్కి ముందు మళ్ళీ వచ్చి చేయటం తప్పించి, సరే ఇది పొలిటికల్ ఇష్యూ అనుకుందాం, కానీ డైరెక్ట్గా దీనికి వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కి, వీళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలకి, వీళ్ళు తీసుకునేటువంటి ఫోటోలకి, డావోస్ వెళ్ళి వీళ్ళు చేసేటువంటి పనులకి, డావోస్ కావచ్చు, లేకపోతే వైజాగ్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ రిపీటెడ్లీ. కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడట్లేదని నేను అనట్లేదు, అది అవసరం కూడా. డిస్ప్లే అనేది అవసరం, ఎగ్జిబిషన్ అనేటువంటిది అవసరం, మార్కెట్లో పాల్గొనటం అనేటువంటిది అవసరం. కానీ ఇవాళ ఏం జరుగుతోంది, పాల్గొన్న తర్వాత సేమ్ ఇక్కడ మీ ఇంతకుముందు ఎక్కడ అంతకుముందు అన్నారు, ఇన్ని కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది డావోస్కి వెళ్ళడానికి, ఇవన్నీ చేయడానికి, అకామిడేషను, ట్రావెలింగ్, ఫ్లైట్ ఛార్జెస్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇంత డబ్బు ప్రజల డబ్బు ఇది. ఈ ప్రజల డబ్బుని నువ్వు దుర్వినియోగం చేసావని నేను అనట్లేదు, కానీ సరిగ్గా వినియోగించావా లేదా అనేటువంటి తెలియట్లేదు. సో ఆ లెక్క ఎక్కడైతే ఈక్విలిబ్రియం అంటాం, చూడు మనం చేసిన పనికి దానికి వచ్చినటువంటి ఫలితానికి రిజల్ట్, ఈ రెండు ఒక చక్కటి ఈక్విలిబ్రియం ఎక్కడో ఒక పాయింట్లో కలవాలి. అది ఆ కలుస్తున్నటువంటి సందర్భం లేదనేటువంటిది మాలాంటి వాళ్ళ అభిప్రాయం. మీరు ఎలా చెప్తారు దీన్ని? ఇది పార్షియల్లీ రైటే. ఓకే, శ్వేతపత్రాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే గవర్నమెంట్ మారినప్పుడు పాత గవర్నమెంట్ యొక్క ఒప్పుల కంటే కూడా తప్పులు కనపడడానికి చేస్తాం. న్యాచురల్ గా పాత గవర్నమెంట్, ఇప్పుడు నా గవర్నమెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే నా తప్పులు బయటపడకూడదు కాబట్టి నేను రిలీజ్ చేయండి. అది న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఎనీ పొలిటికల్ లీడర్ పాలిటిక్స్ లో చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి, 2 ఐకాన్స్ 3 ఐకాన్స్ వెళ్ళేసి అక్కడ మాట్లాడేసేసి డీల్స్ క్లోజ్ చేసేసి వచ్చేసిన తర్వాత నేను 3 పాయింట్లు ఎప్పుడు చెప్తా: అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. గవర్నెన్స్ ఈజ్ అన్ ఆర్ట్. ఆర్ట్ అంటే అకౌంటబిలిటీ ఉందా లేదా, జవాబుదారీతనం. ఓకే, తర్వాత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉందా, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఈ 3 తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి స్పష్టంగా. ఇప్పుడు నేను 80 MOUs లేకపోతే 40 MOUs లేకపోతే 30 MOUs సైన్ చేశాను. హూ ఈస్ దాట్? మా బాస్ చెప్తుండేవాడు నేను సత్యములు చేసేవాడు, హూజ్ నెక్ విల్ బి గార్లాండెడ్, హూజ్ నెక్ విల్ బి చోక్. ఇస్ ఓన్లీ వన్ పర్సన్. ఓకే ఓకే, నీకు దండయాలన్నా నువ్వే, నీకు గొంతు పిసుకాలన్నా నువ్వే. గొంతు పిసికేటప్పుడు నువ్వు ఆడు చేయలేదు సార్, ఈడు చేయలేదు సార్ అని చెప్పొద్దు. ఇక మా చిన్నప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో నేర్పించింది. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద అకౌంటబిలిటీ, డోంట్ బ్లేమ్ అదర్స్. నాకు ఇప్పుడు మీరు 23 MOUs ఉన్నాయి, అక్కడ MOU సైజ్ ఎంత చెప్తున్నారండి? ఒక్కొక్కటి $10 బిలియన్, $12 బిలియన్. మరేంటి, ఒక లోకేష్ చంద్రబాబు గారే డ్రైవ్ చేస్తారా? నాకు 23 మంది లీడర్లు కావాలి. ఎవరు కావాలి? ఆర్ట్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. నేనేదో ఒక స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు పెట్టాను, సీఎం గారు చైర్మన్, దానికి మంత్లీ రివ్యూ చేస్తారు, అప్రూవల్ ఇవ్వాల్సిన అప్రూవల్ ఇస్తారు, ఇట్స్ గుడ్, అప్రూవల్ ఇస్తారు, ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారు. కానీ నాకు 23 MLA అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 23 MOUs 30 MOUs మనకు తెలవదు. యాక్టివ్ MOUs, లాస్ట్ ఇయర్ MOUs ఉంటాయి, ఈ ఏడు కన్సల్టేట్ అవుతుంటే అమ్మా, అది లెక్క. ఈ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇయర్ అంతా మళ్ళీ కొత్తగా మాట్లాడతాం. నా ట్రాకింగ్ సిస్టమ్ లో ఈ రోజున నేను సీఎం అయితే 50 MOUs ఉన్నాయి. ఎవ్రీ MOU ఒక లైఫ్ సైకిల్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ విఎస్ఆర్ గారు, నేను పర్టికులర్గా నేను ఫిజికల్గా డేటా సర్చ్ చేసి నేను మొత్తం అన్ని చూసి అసలు ఎంతమంది MOUలు చేశారు, ఏవా MOUలు అనేటువంటిది ఒక్క గవర్నమెంట్ సైట్లో కూడా లేదండి, లేదు. అండ్ దెన్ ఇదంతా కూడా బోగస్ అంటే ఆ మాట అంటాను నాకు ఇష్టపడను నేను. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు విభజిత రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఆయన కొన్ని పనులు చేసుకొచ్చారు. ఆ తర్వాత అర్ధాంతరంగా అవన్నీ ఆగిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తున్నారు. ఏమి పునరుద్ధరిస్తున్నారు, ఎవరికిచ్చారు, ఎంత ఇచ్చారు అనేటువంటి పారదర్శకత, ఇందాక మీరు చెప్పింది ట్రాన్స్పరెన్సీ అనేటువంటి ట్రాన్స్పరెన్సీ. సో ఈ జవాబుదారీతనం లేకుండా, పారదర్శకత లేకుండా
ప్రభుత్వాన్ని నిర్వహించుకుంటూ పోయి రేపొద్దున మళ్ళీ వస్తుంది దావోసు, మళ్ళీ జనవరికి వెళ్తారు, మళ్ళీ చేస్తారు. ఎంత జనాలకి అంత గుర్తుండదండి. షార్ట్ టర్మ్ మెమరీ అంటాం చూడండి అది. సో ఏంటంటే ఇప్పుడు అలా కాదు. ఏంటంటే సోషల్ మీడియా పెరిగింది. ఇగో లాస్ట్ టైం మీరు ఈ పని చెప్పారు, ఇది చేశారు, ఇప్పుడు ఏం చేశారు అని ఎదురు తిరిగి ప్రశ్నించేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాయి ప్రభుత్వాలు అనేది నా అభిప్రాయం. సోషల్ మీడియాలో అంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి మేము ఎంఓయూలు బయట పెట్టాం. అంతే, ఎంఓయూలు బయట పెడితే అక్కడ మీరు ఏం చెప్పారో బయటపడతాయి. బయటపడితే సోషల్ మీడియాలో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది వాళ్ళకి భయం. అందుకే నేనేమంటానంటే నువ్వు ఎంఓయూలు జరిగినట్టుగా ఎంఓయూలు దాంట్లో పెట్టడంలో తప్పలేదు. ఎంఓయూలు అన్నీ మీరు అన్నట్టుగా ఓన్లీ పెళ్లి చూపుల సందర్భంగా చేసుకున్నటువంటి ఓ చిన్న ఆసక్తి చూపిస్తారు అంతే. సార్ దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేశామా లేదా అనేటువంటిది ఎవరు అడగట్లేదు. కానీ బేసిక్గా మీరు ఆ గ్రూప్ ఫోటోలు తీసేసుకుని ఆ మీడియాలో హైప్ చేసేసి ఇదంతా కూడా తప్పు అనేది నా అభిప్రాయం అండి. నేను తప్పు అనండి, ఎందుకంటే మనం ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి బయటకు వచ్చారు. ఓకే, ఫస్ట్ బ్రాండ్ అండ్ ఇమేజ్, ఫోటో షూట్లు, వీడియో షూట్లు మస్ట్. ఓకే, చాలా అద్భుతంగా పోనీ చేశారండి. చేయకూడదు అంటే కుదరదు, చేయాలి, చేస్తారు బ్రాండ్ కోసం. అలా అని చెప్పేసి వ్యక్తి పూజ చేయకండి. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే వ్యక్తి పూజ, అంతే. అది పక్కన పెడతాం. ఆయన హీరో, ఈయన హీరో, 4 మాటలు మాట్లాడేస్తే అసలు ఆయనే తెచ్చాడు, ఫస్ట్ నేను తెచ్చాను, ఆయనే తెచ్చాడు అనేది పక్కన పెడితే, నా దగ్గర ఒక 23 మంది లీడర్లు ఉన్నారు. ప్రతి ఎంఓయూకి ఒక లీడర్ని పెట్టాను నేను. లాస్ట్ 1 year నుంచి జరిగింది. నేను ప్రోగ్రామ్ మేనేజ్ చేస్తున్నాను యాజ్ ఏ మినిస్టర్ XYZ. ఆ సిస్టమ్ ఉన్నది ఇక్కడ. నేనే చేశాను అనుకునేటప్పటికి మీలాంటి వాళ్ళకి నా వాళ్ళకి కంప్రమైజ్. ఫస్ట్ పాయింట్, సారీ ఫర్ మై లాంగ్వేజ్. లేకుండా నేను హీరోయిక్ గా చేశాను ఇప్పుడు చెప్పాడు, అదేమవుతుందంటే ఆ వ్యక్తి వెళ్ళిపోగానే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. అంటే వ్యక్తుల ఆధారితంగా ఉండకూడదు, వ్యవస్థీకృతం చేయాలి ఏదైనా కానీ. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ అయినా, మీన్ చీఫ్ మినిస్టర్ అయినా, ఇంకొకళ్ళు అయినా కానీ దాన్ని మొత్తం ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. ఈ ఎంఓయూస్ బిజినెస్ లో ఇన్స్టిట్యూషనలైజేషన్ లేదు. వెరీ క్లియర్ గా నాకు చెప్పినట్టుగా ఇంటెంట్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అయిపోయింది, అప్రూవల్స్ వచ్చినాయి, ఫైనాన్స్ ఇంజెక్షన్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేసేసి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత జాబులు వచ్చి ఒక 1 year తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఈ మొత్తంకి అసలు సిస్టమ్ ఏంటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి? ఏదో ఒక ఎంఓయూ సైన్ చేయడానికి నా దగ్గర పాలసీ ఉంది అంటున్నావు, కానీ ఈ లైఫ్ సైకిల్ మొత్తానికి నాకు ఆర్ట్ లేదు, అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. నేను ఒక చీఫ్ మినిస్టర్ డ్రైవ్ చేస్తున్నాడు, ఒక ఎక్స్ మినిస్టర్ డ్రైవ్ చేస్తున్నాడు అనే విధానానికి నేను డామ్ అగెన్స్ట్. నాకు సిస్టమ్ కావాలి, పీపుల్, ప్రాసెస్, లీడర్స్, స్ట్రక్చర్, స్ట్రాటజీ. ఆయన రివ్యూ చేయమనండి, బట్ యు ఆల్సో ఎలివేట్ యువర్ లీడర్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేస్తే అసలు ఆయన పేరు బయటికి రాదు, పాపం. ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఆ మినిస్టర్ గారిది చొక్కా బూట్లు వేసుకుని చూపిస్తుంటాడు, కానీ ఆ పాపం 1 year నుంచి, అంటే ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్, నాట్ ఓన్లీ సేయింగ్. ఓకే, పాపం ఒక్క ఛార్జీలు చేసి 12 నెలలు కష్టపడితే అతనికి బ్రాండ్ ఉండదు, ఎలివేషన్ ఉండదు. ఏంటి మోటివేషన్? ఎందుకు చేయాలి? ఎందుకు అంటే ఆయన దగ్గర మార్కులు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ సీ దట్ జనరల్గా ఏంటంటే ఒక ఔరా క్రియేట్ చేసుకొని వాళ్ళ చుట్టూ ఒక కోటరీ లాంటిది తయారు చేసుకొని ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పిందే విని, వాళ్ళే చెప్పిందే నిజం అనుకొని వాళ్ళు భ్రమంలో ఉండి ఆ భ్రమంలో నుంచి బయటికి రాకుండా చేయడం వలన, బిహేవ్ చేయడం వల్లనే వాళ్ళు పదవులు కోల్పోతున్నారు, ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఎంత చేశారు, ఎంత చేయలేదు అనేటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ కలుస్తున్నా యాజ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్, వాట్ ఎవర్. ఎలాన్ మస్క్ మామూలుగా అయితే టైం దొరకదు. ఓకే, దెన్ యూ హ్యావ్ బిల్ గేట్స్, దెన్ శామ్ ఆల్ట్మన్, ఓకే, అరవింద్ కృష్ణన్, IBM, సుందర్ పిచ్చై, ఇట్లా మీరు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుస్తారు. ఏమవుతుందంటే మీ మైండ్ సెట్ ఏమైపోయిందంటే ఆమె గ్లోబల్ లీడర్ అనే మైండ్ సెట్కి వచ్చేస్తారు. వచ్చేసి ఇంకొకటి ఏంటంటే దే విల్ గెయిన్ అ లాట్ ఆఫ్ థియరిటికల్ నాలెడ్జ్. ఎందుకంటే ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో ఒక 15 minutes ఇంటరాక్షన్ విల్ గివ్ యూ ఎన్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. ఇక ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఐ నో ఎవ్రీథింగ్, ఐ డూ ఆల్ థింగ్స్ యాటిట్యూడ్. ఐ నో ఎవ్రీథింగ్, ఐ డూ ఆల్ థింగ్స్, యూ ఆల్ డోంట్ నో, లిజన్ వాట్ ఐ సే. ఈ యాటిట్యూడ్ పెరుగుతుంది, అది డిజాస్టర్స్. ఓకే, ఎప్పుడు టీమ్ బిల్డింగ్ చూపించిన వాడే నాయకుడు, అంతే కదా. ఓకే, నేను మినిస్టర్ అయ్యానంటే నా దగ్గర నాకు నెక్స్ట్ లో IAS ఆఫీసర్లు ఉంటారు, దాని కింద గ్రూప్ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు.
ఈ ఎస్పెషల్లీ మనం దావోస్ అండ్ ఎంఓయూస్ మాట్లాడుతున్నాం కాబట్టి నాకు మీరు ఒక ఈకో సిస్టము, ఒక ప్రాసెస్, ఒక పాలసీ, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ మ్యాట్రిక్స్ అండ్ ఎప్పటికప్పుడు ఈ లైఫ్ సైకిల్ లో ఉన్న డేటా పాయింట్స్ చూపించగలిగితే నువ్వు వెళ్ళిపోయినా నా రాష్ట్రం బతుకుతుంది. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఉన్నప్పుడే పేరు రావాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ప్రతిపక్షం వస్తే ఆ పేరు రాకూడదు అన్న వ్యూలో పనిచేసాం అనుకోండి, అప్పుడు నా రాష్ట్రం పెరగదు. ఇట్ ఈస్ ఇండివిజువల్ సెంట్రిక్, పర్సన్ సెంట్రిక్, వ్యక్తి పూజ సెంట్రిక్ అవుతుంది కానీ నా రాష్ట్రం డెవలప్ అవ్వాలనే ఇది రాదు. బేసిక్గా మీరు ఒక ఇండస్ట్రియల్ లీడర్, ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అనుభవజ్ఞులు, ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడైనా కానీ మాలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. జర్నలిస్టులు కూడా ఏం చేస్తున్నారంటే ఏకపక్షంగా ఏంటంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ రాగానే లేకపోతే గ్రూప్ ఫోటో రాగానే ఇది అయిపోయింది, ఇన్ని లక్షలు వచ్చేసినాయి, మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి ఇవని చెప్పేసి రాసేస్తున్నారు. ఈ హెడ్లైన్స్ కోసం చేసేటువంటి ప్రక్రియ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తోంది అనేటువంటిది అటు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, లేకపోతే బ్యూరోక్రసీ, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. ఇంక్లూడింగ్ మీడియా అండ్ ఇంక్లూడింగ్ మీడియా దే డోంట్ ఫాలో టిక్స్. అది మా ప్రొఫెషన్ని, మా వృత్తిని నేనే కిచ్చపరచుకుంటున్నాను కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ప్రజలకి, నిరుద్యోగులకి కాన్ఫిడెన్స్ రావాలి. ఒక చిన్న పని చేసుకుందాం, ఏదో సొంతంగా కాళ్ళ మీద నిలబడదాం అనుకుని చేసుకునేటువంటి ప్రయత్నానికి అందరూ కలిసి చేయూతనివ్వాలి తప్పించి, సార్ అందరూ వెళ్ళిపోయి డావోస్లో కూర్చుని పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుకోవడం వల్ల ఇక్కడ మాకేమొస్తోంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యం తప్పే కావచ్చు. కానీ ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీ పెడితే, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఎంకరేజ్ చేస్తాం. బట్ దిస్ ఇస్ నాట్ ద వే అట్ ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్. ఇప్పుడు రేపు వస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, జనాలు మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ మేమే గుర్తు చేసుకొని ఇదిగో మీరు లాస్ట్ టైం ఇది చెప్పారు ఏమైంది అని చెప్పి మళ్ళీ అడిగితే వాళ్ళ కోపాలు వస్తాయి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక సోషల్ ఆడిట్ ఉండాలి. సోషల్ ఆడిట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ప్రజలు కూర్చొని అలాగే వాళ్ళు ఎలా చేయాలంటే మనం నాకు ఈ 5 phases లో నాకు డేటా పాయింట్స్ ఎప్పటికప్పుడు కావాలి. ఇంటెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్, డిపిఆర్స్, ఆ తర్వాత నెక్స్ట్ అదే ఫైనాన్షియల్ క్లోజరు, అవి ఎగ్జిక్యూషన్, ఆపరేషనలైజేషన్, ఈ ఫేజెస్ ఉన్నాయి. ఈ ఫేజెస్ లో ఎప్పటికప్పుడు నేను ఆడిట్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నువ్వు చెయ్యవు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఈజ్ నాట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టూడెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇఫ్ యు ఆర్ ట్రాన్స్పరెంట్ యు ఆర్ గాన్ అనే మోడ్లోకి వచ్చేసారు. మనం ఇంకా ఊరికే ఇక్కడ కూర్చొని మీడియాలో ఇట్ షుడ్ బి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ కొంత ఉంటుంది. భయమేమో ఒక కాన్స్టిట్యూషన్ లో ఉన్న దీని వల్ల, లేకపోతే ఒక లీగల్ కాన్సిక్వెన్సెస్ వల్ల, ఆ రెండు ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ మాక్సిమం వద్దు. అదే మీ భాషలో చెప్పాలంటే ముగిస్తారు క్లుప్తంగా. ఏంటంటే పెళ్లి చూపులు చేశారు డావోస్లో, బాగానే ఉంది. దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయిందా, నిశ్చితార్థం అయిందా, ఆ తర్వాత పెళ్ళయిందా, పెళ్ళయిన తర్వాత వాళ్ళు సంసారం చేసుకుంటున్నారా లేదా, ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు. ఎందుకంటే మనం అప్పుడు ప్రామిస్లు చేసాం, రెండు ఫ్యామిలీస్ కమిట్మెంట్ ఇచ్చారు. ఆ సంసారంలో కమిట్మెంట్లు ఇచ్చి ఈ రోజున మీరు చేతులు ఎత్తేసారు అనుకోండి, రెండు ఫ్యామిలీస్ పాపం వాళ్ళు రోడ్డు మీద వదిలేసినట్టు. అందుకే నేను చెప్పిన పేజెస్ సమ్మరీ ఏంటంటే ఇంటెంట్ అనేది దావోస్ ఖచ్చితంగా వెళ్తాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్, వాళ్ళు వస్తారు, ఒక ప్రపోజల్ సబ్మిట్ చేస్తారు, ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది గవర్నమెంట్ కమిట్మెంట్స్ అదే మామూలు జనాలకి అర్థం అవ్వడానికి ఇది ఈ చాలు. పెళ్లి చూపుల నుంచి కుటుంబం వరకు మీరు ఇచ్చిన ఎగ్జాంపులే కాబట్టి. సో వైఎస్ఆర్ గారు, సమాజం చాలా వేగంగా ముందుకెళ్తోందని చెప్తున్నారు, కానీ సమాజం చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోతుంది. కులాలు, మతాలు, సామాజిక ఈక్వేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే చాలా దరిద్రమైనటువంటి ఒక సంస్కృతి ఇవాళ మొత్తం దేశాన్ని అలుముకొని యువతని మొత్తం నిర్వీర్యం చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ యూ పీపుల్ నో అబౌట్ ఇట్. క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా వేరు. సో ఇది డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనేటువంటి ఒక మహమ్మారి. ఇవాళ
10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి 30 సంవత్సరాల వయసు దాకా ఇది పూర్తిగా పేటరేగిపోతుంది. కాలేజీలు, స్కూళ్ళు, కనీసం స్కూళ్ళు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ పరిస్థితికి బానిసలైపోయారు. కుటుంబాలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నాయో, వాళ్ళు సమర్థిస్తారా, సమర్థించరా, వాళ్ళకి తెలుసా, తెలీదా, ఇవన్నీ నాకు తెలియదు. ఆ స్టాటిస్టిక్స్ చూస్తే ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ మోర్ దాన్ 3% or 4% ఆఫ్ ద పీపుల్ ఆర్ డ్రగ్ అడిక్టెడ్. ఒకే ఒక మాటలో చెప్పండి, ఇది నిజమా కాదా? పచ్చి అబద్ధం. 3-4% అనేది మనం మోసం చేయటం. ఓ డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి నేను డ్రగ్ ఎడిక్ట్ అయినా ఎవరు చెప్పరు. మీ దగ్గర రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా తక్కువ, రిపోర్ట్ చేసేవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే లా అండ్ ఆర్డర్లో పట్టుబడిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజంగా సమాజంలో ఎంతమంది దీనికి అలవాటు పడ్డారు అనే ఇన్ఫర్మేషన్ ఈ రోజున యాక్యురేట్గా లేదు. నాకు తెలిసి 20% బయటికి కనపడట్లేదు. అంటే సమాజంలో ఉన్నటువంటి యువత, ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల నుంచి ఈ 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 20%. 15 సంవత్సరాలు ఎక్కడండి? యావరేజ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారమే 12.9 సంవత్సరాలు ద లోయెస్ట్ ఏజ్ దే ఫౌండ్. మీరు అన్నట్టుగా 10 ఏళ్లలో ఉండొచ్చు. ఎందుకు విజయవాడలో నేను ఒక కాన్స్టిట్యూన్సీలో కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు 8వ తరగతి విద్యార్థి తీసుకున్నాడని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పాడు. కాబట్టి మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ రాంగ్. 3%, 2%, 1% ఇవన్నీ కంటి తులుపు స్టాటిస్టిక్స్ అవి. మీరు అజంప్షన్ సేఫ్గా అజంప్షన్ చేసుకోవచ్చు. భారతదేశంలో మినిమం 15-20% పీపుల్ దీనికి అడిక్ట్ అయిపోయాడు. ఎడిక్షన్ ఇస్ డిఫరెంట్, అప్పుడప్పుడు తీసుకోవడం డిఫరెంట్, అన్నీ కలిపి. అంటే ఒకసారి డ్రగ్స్ వలయంలోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రపంచం చూసిన తర్వాత తిరిగి బయటికి వచ్చేటువంటి అవకాశమే లేదనేటువంటి అభిప్రాయం ఉంది సైకియాట్రిస్టులు చెప్తున్నటువంటి. అంటే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే తప్పకుండా బానిసలు అయ్యేటటువంటి ప్రమాదం. జాగ్రత్తగా ఉండాలి అంటే అతను మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఒక క్రిమినల్గా ట్రీట్ చేస్తున్నారా, ఒక పేషెంట్గా ట్రీట్ చేస్తున్నారా? ఓకే, భారతదేశంలో ఇంకా మన లాస్ ఎలా ఉన్నాయంటే ఒక డ్రగ్కి అలవాటు పడిన వ్యక్తిని క్రిమినల్గా ట్రీట్ చేస్తున్నారు. క్రిమినల్గా ట్రీట్ చేసినప్పుడు విధానం వేరుంటుంది, ఒక పేషెంట్గా ట్రీట్ చేసినప్పుడు చూసే విధానం వేరుంటుంది. నేరస్తుడు రోగి. డ్రగ్కి అలవాటు పడిన వాళ్ళు రోగులు, అది లేకపోతే బతకలేకపోతున్నారు. అది ఒక మానసిక రోగం. మీరు అన్నట్టుగా ఒకసారి అలవాటు పడిన తర్వాత అసలు ఎందుకు అలవాటు పడతారు అనేది మనం రూట్ కాజ్ తెలియకుండా, అసలు ఇప్పుడు జరుగుతుందల్లా ఏంటంటేనండి, రూట్ కాజ్ తెలియకుండా సొల్యూషన్ ఫైండ్ చేశారంటారు. ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే, మా పర్టికులర్ గ్రామాల్లో ఇప్పుడు ఏం లేదు ఇది, అసలు అలవాటు పడటానికి గల రూట్ కాజెస్ ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఆ సప్లై నువ్వు ఆపవసరంలా, ప్రజలే ఆపేస్తారు. నువ్వు సప్లై ఆపినంత మాత్రాన ప్రజలు ఆ యొక్క అలవాటు నుంచి బయటపడతారు అనేది అభూత కల్పన. సమాజంలో వచ్చిన మార్పులు మీరు ఇందాక అన్నట్టుగా మన సామాజిక అంటే సోషల్ ఫ్యాబ్రిక్, కల్చరల్ ఫ్యాబ్రిక్ మారిపోయింది. సామాజిక, కల్చరల్ అంటే ట్రెడిషనల్ ఇవన్నీ కూడా మారిపోయినప్పుడు, సమాజం మారిపోయినప్పుడు ఈ యూత్ వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ లో జీవిస్తున్నారు అన్నదాన్ని అర్థం చేసుకోకపోతే వీడు కన్నం చేసుకుంటున్నాడు, వీడు క్రిమినల్ అనుకుంటే ఏమీ అవ్వదు అక్కడ. అంటే రూట్ కాజెస్ ఐడెంటిఫై చేయకుండా మా దగ్గర ఒకటి ఉంటుంది కార్పొరేట్లో, మేము అంటూ ఉంటాం, నువ్వు ప్రాబ్లమ్స్ ఏ వినవు, అన్నిటికీ ఒకటే మెడిసిన్. ప్రస్తుతం అలా జరుగుతుంది. రూట్ కాజెస్ ఏంటి? గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? నా వ్యూలో కొన్ని పాయింట్స్ చెప్తాను. నేను మీకు 2 పాయింట్లు చెప్పాను, సోషల్ ఫ్యాబ్రిక్, కల్చరల్ ఫ్యాబ్రిక్. సోషల్ ఫ్యాబ్రిక్ ఎలా మారిందండి లాస్ట్ 40 సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సామాజిక పరమైనటువంటి సొసైటీ. మన సొసైటీ ఎలా మారింది, సమాజం 40 సంవత్సరాల్లో ఎలా మారింది. అలాగే మన కల్చర్ అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్, కస్టమ్స్, విలువలు, ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కల్చర్ అంటే అది, సోషల్ అంటే సొసైటీ అంటే మనం ఎలా మారింది అనుకున్నప్పుడు, మన చిన్నప్పుడు చూస్తే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు. అంటే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, లేకపోతే అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు, సరే అక్క చెల్లెలు పెళ్లి చేసి బయటకు వెళ్ళొచ్చు, లేదా అంకుల్, ఆంట్, మామయ్య, అత్తయ్య, అలాంటి సంబంధాలు ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
వీడు మామయ్య ఇంటికి వెళ్తే ఊరుకోరా ఏమైంది నేను చూసుకుంటాగా మీ అమ్మకి నేను చెప్తాగా మీ నాన్న నాకు చెప్తారా అనే సాంత్వన ప్రొవైడ్ ఒక చేయగలిగే ఒక ఇంకో సిస్టమ్ ఉండేది. అప్పుడు కూడా ప్రజల్లో ఏంటంటే ఒక సోషల్ సపోర్ట్ నైబర్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే సహాయం చేయాలి అన్న తత్వం ఉండేది. ఒక దయా గుణం ఉండేది. ఇప్పుడేమైందంటే మెల్లగా కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాం. అంటే భార్య భర్త పిల్లలు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి సింగిల్ పేరెంట్స్కి వచ్చేసాం. వాట్ ఆర్ ద రీజన్స్? మనం ఒకటి తప్పు వాడి తప్ప వీడి తప్ప అని పక్కన పెడదాం. బట్ సొసైటీ ఎలా మారుతుంది? ఓకే. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి సింగిల్ పేరెంట్స్కి వచ్చేసాం. వచ్చేసినప్పుడు ఏమవుతుందండి? పిల్లలు పెరిగే ఎన్విరాన్మెంట్ మారిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయిపోయారు. మళ్ళీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటూ తప్ప రైట్ అనేది సొసైటీలో జరుగుతున్న మార్పు మాత్రమే చెప్తున్నాను. అంటే జాబ్ చేయకూడదు అంటే మీ ఇష్టం. సో అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇద్దరు జాబ్లు చేసుకోవాలి. ఇద్దరికి కెరీర్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. పొద్దున్నే పాపం 9కి వెళ్ళి సాయంత్రం 8కో 10కో వస్తారు. ఇప్పుడు ఈ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి? వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది. వాడు ఏదో క్లాస్‌లో ఏదో జరిగితే స్ట్రెస్ వచ్చింది, ప్రెషర్ వచ్చింది, యాంగ్జైటీ వచ్చింది, భయం పుట్టింది. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా పిల్లలకి. ఎవరికి చెప్పాలి? అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, తాతయ్య లేడు, అంకుల్ లేడు, ఆంట్ లేడు, అమ్మ నాన్న కూడా దగ్గర లేరు. ఇది ఒక ఇంపార్టెంట్ పరిస్థితి సొసైటీలో ఏర్పడింది. లోన్లీనెస్. ఆ లోన్లీనెస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పిల్లల్లో అది మీరు ఓన్లీ క్లాస్ పెద్ద ఓన్లీ అఫిలియేట్ ఫ్యామిలీస్ అనుకుంటున్నారు. లేదు, ఈవెన్ మధ్యతరగతి కింద కింద వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏంటి? రిక్షా పుల్లర్ దీనులు హమాలీ ప్రాబ్లం ఏంటి? పొద్దున్నే 8కి వెళ్ళిపోతారు ప్రాబ్లం. రాత్రి 9, 10 వరకు కష్టపడుతూ ఉన్నప్పుడు పిల్లలు ఏదో మధ్యాహ్నం భోజనం కోసం స్కూల్స్ కి పంపించిన తర్వాత 4 నుంచి వాడు 10 వరకు వాడు ఏం రాత్రి చేయాలి? స్పోర్ట్స్ లేవు. కాలేజీల్లో స్పోర్ట్స్ లేవు. ఫిజికల్ ఎక్సర్సైజ్లు లేవు. వాడికి ఎంగేజ్మెంట్ చేయడానికి ఏం లేదు. ఇలా ఉన్నప్పుడు 2 రకాలుగా ఉన్నాయి. కంపానియన్ లేడు. కంపానియన్ ఏమైపోయిందంటే మొబైల్స్ వచ్చింది. సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు దానికి ఏమైపోయిందంటే డిజిటల్ ఒబెసిటీ వచ్చింది. డిజిటల్ ఒబెసిటీ. కంటిన్యూయస్‌గా ఎక్సర్సైజ్ అనేది శారీరక ఎక్సర్సైజ్ అనేది లేదు. ఎందుకంటే మీకు ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు కదా. No physical అపార్ట్మెంట్‌లో స్కూల్ పెట్టినప్పుడు ఇంకా శారీరక శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. మీకు ప్లే గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ లేవు. నేను మొన్న అపార్ట్మెంట్లో స్కూల్ నడుస్తున్నాయి కదా. అందుకని వాడికి ఏంటి? వాడు ఎంగేజ్‌మెంట్ అవ్వడానికి రెండే ఆప్షన్స్. ఒకటి డిజిటల్ ఒబెసిటీ. అంటే రీచ్ ఏదో చూసుకొని టిక్ అని చూసుకుంటా వెళ్తూ ఉండాలి. సోషల్ మీడియాలో పోస్టులు చూడటమో, లేకపోతే అడల్ట్ కంటెంట్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు ఈ మధ్య. ఏజ్‌కి సంబంధం లేదు. రైట్. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడి ఏజ్‌కి వాడు దీనికి సంబంధం లేకుండా వాడు చూసే కంటెంట్ కూడా వాడు కన్‌ఫ్యూజ్డ్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు. అది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కసారి గనుక మీరు ఒక 4, 5 నెలలు అలవాటు అయిపోయిన తర్వాత మొబైల్ ఫోన్ వాడి దగ్గర నుంచి తీసేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడి ఎకనామిక్ స్టేటస్ వాడు ఇంపేషెంట్ అయిపోతున్నాడు, ఇంటాలరెంట్ అయిపోతున్నాడు. అది తీసేయగానే వాడు లోన్లీ ఫీల్ అయిపోతాడు. 2 రీజన్స్ చెప్పా మీకు. మరి లోన్లీనెస్‌ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనే సొల్యూషన్ లేకుండా మనం అప్పుడేమవుతుందంటే వాడు క్యూరియాసిటీ. పక్కన ఎవడో ఉంటాడు ఒక గాలోడు. ఏముందిరా అటు వెళ్దాం అంటాడు. చిన్నోడైనా పెద్దోడైనా. సరే వాడికేదో చిన్నగా టేస్ట్‌గా అలవాటు చేస్తాడు. క్యూరియాసిటీ అయిపోయిన తర్వాత ఒక్కోసారి క్యూరియాసిటీ లేకపోయినా పీర్ ప్రెషర్ ఉంటది. ఏముందిరా ఎంత చిన్నది తీసుకో భలే ఉంటదని చెప్తాడు. పీర్ ప్రెషర్. కాలేజెస్‌లో స్టూడెంట్స్ మధ్యలో జరిగేది ఇదే. పీర్ ప్రెషర్. తర్వాత కోపింగ్ విత్ ద సిట్యుయేషన్స్. నేను చెప్పిన లాస్ట్ పాయింట్ లోన్లీనెస్, స్ట్రెస్, ఎమోషన్స్, సాడ్‌నెస్, ఓకే, పెయిన్స్. ఒకసారి పాపం వాడికి ఏదో పెయిన్ వస్తాయి. అది చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఏడవటమే వాడు ఇంట్లో కూర్చుంటాడు ఒంటరిగా. అంటే వాడు అంటే పిల్లోడు వాడు. ఈ సిట్యుయేషన్ నుంచి అలాగే ఈ ఎక్కువగా డిజిటల్ వాడటం వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. నాకు ఎక్కువ లైక్స్ రావట్లా. నా ఫోటోని ఎవడు లైక్ చేయట్లా. నా ఫ్రెండ్ పోస్ట్‌లో ఎక్కువ చూస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో ఒక క్యాండిడేట్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడదని చెప్పి చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడి ఎమోషన్ వెంట్ ఔట్ చేసుకుంది ఆత్మహత్య. ఇంకొకడు ఎమోషన్ వెంట్ ఔట్ చేసుకోవడానికి చేసేది డ్రగ్ యూసేజ్ ఆర్ అడిక్షన్. సో డ్రగ్ హాస్ బికమ్ ఎ కంపానియన్. ఎందుకంటే ఆ షార్ట్ టర్మ్‌లో నాకున్న పెయిన్‌ని, నాకున్న ఆ ప్రాబ్లమ్‌ని అది నాకు ఒక రకమైన రిలాక్సేషన్ గానో లేకపోతే ఒక యుఫోరియానో క్రియేట్ చేస్తుంది కాబట్టి ఒకసారి ఏముందిరా ఇదొక్కటి తీసుకొని తగ్గిపోద్దని ఎవడో ఒకసారి అలవాటు చేస్తే మెల్లమెల్లగా అది లేకపోతే బతకలేని స్టేజ్‌కి వచ్చినప్పుడు ఇక మనం ఏం చేయాలి? ఇది ప్రాబ్లం. మనం సోషల్ ఫ్యాబ్రిక్, కల్చరల్ ఫ్యాబ్రిక్ అది మారింది. మారడం వలన ఈ పరిస్థితి దాపురించింది. చిన్నప్పుడు ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న ఏం చెప్పేవాడు, తాతయ్య అమ్మమ్మ, అరే దేవుడి దగ్గరికి వెళ్ళి మన మన ఊళ్ళో ఆ దేవుడు చాలా పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. నువ్వు వెళ్ళి దండం పెట్టుకున్నానా ఖచ్చితంగా అయిపోతాను కానీ వీడు దండం పెట్టుకుంటాడు. దేవుడి వల్ల అయిందా లేదా అనే కంటే కూడా దేవుడు నాకు అక్కడ కంపానియన్, నాకు ఒక శక్తి అని దేవుడు ఉండేది. ఉన్నాడా లేదా అనేది పక్కన పెట్టండి. సైకలాజికల్‌గా నాకు దేవుడు ఉన్నాడు ఆ దేవుడే చూసుకుంటాడని
ఆ దేవుడు చూసుకోకపోయినా ఈ కాన్ఫిడెన్స్ తో బాగా మ్మ్. బ్రహ్మాండంగా పనిచేస్తాను. అవును అవును ఎప్పుడైనా నా బ్రెయిన్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను బ్రహ్మాండంగా పనిచేస్తాను. పనిచేస్తాను. కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నప్పుడు దేవుడు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, అది అన్నం పెట్టిన దాని వల్ల దేవుడు చేయకపోయినా నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆ solution లెవెల్స్ తీసుకొస్తుంది. పెరుగుతాయి వర్కింగ్. సో ఈ సోషల్ ఫ్యాబ్రిక్ కల్చరల్ ఫ్యాబ్రిక్ మారిపోయినప్పుడు ఇప్పుడు కొంతమంది వెధవలు వచ్చి వీఆర్ అలైనింగ్ విత్ న్యూ ట్రెండ్స్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ సోషల్ ఫ్యాబ్రిక్ కల్చరల్ ఫ్యాబ్రిక్ అనేది ఒక లెవెల్కి మెయింటైన్ చేస్తేనే ఈ దేశమైనా ఏ దేశమైనా బాగుపడడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 40-50%, 70% పీపుల్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ లివింగ్ ఆన్ కెమికల్స్. మన వాళ్ళు 20-35% అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. వీటి వల్ల లోన్లీనెస్ వల్ల. లోన్లీనెస్. లోన్లీనెస్ ఉన్నప్పుడు యాంటీ డిప్రెసెంట్ తీసుకోవచ్చు, ఒక సొల్యూషన్. ప్రాపర్ డాక్టర్, సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. అదొక పార్ట్. 2 ఏదో మెడిటేషన్ చేయమ్మా, ఏదో చిన్న ప్రాబ్లం అయితే మెడిటేషన్ చేయి, యోగా చేయి, నువ్వు కొంచెం కామ్నెస్ రా అనేది రెండోది. మూడోదేమో లోన్లీనెస్ వచ్చినప్పుడు డిజిటల్ ఒబెసిటీకి వెళ్ళటం మూడోది. నాలుగోది ఏయి లేవు నాకు, బెటర్ యూజ్ ఇట్ డ్రగ్ రిలాక్సేషన్. సో ఆ రూట్ కాజెస్ ని నాకు తెలిసి ఈ కంట్రీలో ఇంతవరకు ఫైండ్ చేసి ఇది ఒక హెల్త్ ప్రాబ్లం, ఇది ఒక సోషల్ ప్రాబ్లం, ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లమ్స్ ని అనుసంధానం చేసుకుంటూ సొల్యూషన్ చేయకపోతే పంజాబ్ టైప్ లోనే జైళ్లు నిండిపోతాయి. ఉడతా పంజాబ్. జైళ్లు నిండిపోతాయి. ఎందుకంటే నువ్వు వాళ్ళ క్రిమినల్ గా ట్రీట్ చేస్తున్నావు. రిహాబిలేషన్ చేసిన తర్వాత అక్కడ 60% రిలాక్స్ అయింది. అంటే సోషల్ కల్చరల్ ఫ్యాబ్రిక్ మారినప్పుడు నువ్వు సొసైటీలో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నీకు ఏం environment చేస్తావు? మారలా. మళ్ళీ అదే ప్రపంచం. మరి ఎన్విరాన్మెంట్ ఎలా మారాలి అంటే దానికి చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, పేరెంటల్ సిస్టమ్ నుంచి, మనం చేసే పండగలు సెలబ్రేషన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండగప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బతుకమ్మ పండగ మన చిన్నప్పుడు ఉండేదే కానీ ఇంత లేదు కదా, ఎస్ఆర్నో. కానీ దానికి ఓవర్ ఇట్ ఈస్ Hmm. ఒక బ్రాండ్ తీసుకొచ్చారు బతుకమ్మ పండగ అంటే, అది ఒక కల్చర్ ని బిల్డ్ చేయగలిగారు కదా లాస్ట్ 10 ఏళ్ళు. అలాంటి మన కల్చర్ ని బ్యాక్ తీసుకురావాలి. ఆ కల్చర్ అంటే మళ్ళీ లెట్ అస్ నాట్ గో టు హిందూయిజం ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. రిలీజియన్ కాదు, కల్చర్, సంస్కృతి, ప్రిన్సిపల్స్, ఒక సంస్కృతిని, మోరల్ వాల్యూస్, Moral values. ఎథిక్స్, ఏది రైట్ ఏది తప్పు, సోషల్ కంట్రోల్స్ ఏంటి, మనం ఏ లెవెల్ వరకు ఎప్పుడు రైట్ డెసిషన్ ఎప్పుడు రాంగ్ డెసిషన్, ఇన్ఫర్మేషన్ రైటా రాంగా, దీన్ని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇదంతా ఒక కల్చర్. మన కల్చర్ లో ఇన్బిల్ట్ కొన్ని ఉన్నాయి. అతిథి దేవోభవ అన్నాం. ఇప్పుడు మన పిల్లలు అతిథి దేవోభవ ఎవడబెట్టుకుంటాడు, ఎవడో నాన్న ఫ్రెండ్ వచ్చాడు ఆడు కూర్చుంటాడు, నాన్నతో మాట్లాడతాడు అంటారు. ఇదివరకు అయితే నాన్న మంచులు తీసుకురా, నా అంకుల్తో నాకు దండం పెట్టు, నమస్కారం పెట్టు అంటే వాడికి ఒక కల్చర్ నేర్పాము మనం. ఓహో, అలాగే ఒక తప్పు ఒప్పు మనల్ని అబ్జర్వ్ చేసి మన పిల్లలు పెరుగుతారు కదండి. నేను మాట్లాడే ప్రతి మాట, పేరెంటింగ్ ఫోన్లో అంటారు. మాట్లాడే ప్రతి మాట వాడి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేస్తుంది. అవును. నేను చేసే ప్రతి యాక్షన్ వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేస్తుంది. నేను హ్యాండిల్ చేసే సిచ్యుయేషన్, ఎమోషన్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, కోపంగా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, నా పిల్లల వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేస్తుంది. సో పేరెంట్స్ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, సొసైటీ హ్యాస్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, గవర్నమెంట్ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, వై వీఆర్ గివింగ్ లోన్లీనెస్ టు అవర్ కిడ్స్ అండ్ యూత్. ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద యూత్ ఆర్ అస్? ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. చాలా కాలం కిందట జర్నలిస్ట్ డైరీలో ఒక స్టోరీ చేశాను. తల్లిదండ్రులు ఇద్దరు రోజువారీ కూలీ, డైలీ వేజ్ అన్నర్స్. చాలా పాపులర్ స్టోరీ ఇది. కొలీగ్ జాఫర్ జర్నలిస్ట్ తను చేశాడు. వాళ్ళిద్దరూ ఏంటంటే తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిపోవాలి. కూలి పనికి వెళ్ళడానికి ఆ పసికందుకి ఏం చేస్తారంటే ఉగ్గుపాలతో పాటు కొంచెం నల్లమందు వేసేసి వెళ్తారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నటువంటి అరాచకం. వీళ్ళు ఎప్పుడో 5ంటికో 6ంటికో ఎప్పుడో ఇంటికి వస్తారు, అప్పుడు దాకా ఉయ్యాలి. సో ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై 10 ఏళ్ళ స్థాయికి వచ్చేటప్పటికి కనీసం కాళ్ళతో నిలబడలేనటువంటి, కాళ్ళ మీద నిలబడలేడు, అని నడవడం రాదు. సో ఇటువంటి పరిస్థితులు కూడా మన సమాజంలోనే ఉన్నాయి. మధ్యతరగతి సంగతి వదిలేయండి, తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఈజ్ దెర్ ఎనీథింగ్ లైక్ వాట్ యూ కెన్ సే, ఒక పర్టికులర్ ఒక ఇప్పుడు మీరు అంటారు సంస్కృతిని వెనక్కి తీసుకురావాలి, కల్చరల్గా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేయాలనేటువంటి ఒక 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 పద్ధతి. ఈజ్ దెర్ ఎనీ అదర్? ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది. బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. ఒక ఇద్దరు కూలి పనులు చేసుకునే వ్యక్తులు, Hmm.
ఇద్దరూ బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే వాడి ఆర్థిక పరిస్థితి బాగుంది. అంతే కదా. మరి మనం ఇప్పుడు చాలా చేస్తున్నాం కదా. మనం ఇప్పుడు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు ఇప్పుడు తల్లో తండ్రి ఇంటి దగ్గర ఉండి పిల్లాడిని చూసుకోవడానికి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించకపోతే ఆ రోజు అన్నం ఉండదు. మరి ఏం చేస్తారు? బయటికి వెళ్ళాలి, కష్టపడాలి, పని చేయాలి, చేయాలి. సంపాదించుకోవాలి, అన్నం పెట్టుకోవాలి. ఇంట్లో చూడటానికి ఎవరు లేరు. మరి వాళ్ళని నేను ఒకళ్ళు ఇంట్లో పెట్టి ఏం పర్లేదు నువ్వు ఇంట్లో ఉన్నా సరే నీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అని చెప్పి చేయటానికి చేయాల్సిన బాధ్యత ఎవరు? సోషల్ సెక్యూరిటీ ఎవరు వాళ్ళు? ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఎందుకు ఇద్దరు పని చేయాలి? ఒకళ్ళ ఫ్యామిలీ చూసుకోవచ్చుగా. ఇప్పుడు మళ్ళీ నేను జనరల్‌లోకి వెళ్తలా. తండ్రైనా చూసుకోవచ్చు, తల్లైనా చూసుకోవచ్చు. ఓకే. ఆశతో, గ్రీడీతో బయటికెళ్ళి పనిచేసే సిస్టమ్ వేరు. మీరు చెప్పిన సిస్టమే. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణ, ఇద్దరు బయటికెళ్ళి పని చేస్తేనే అక్కడ కూడు, గుడ్డ మిగులుతుంది. రైట్? అది లేనప్పుడు ప్రభుత్వం బేసికల్‌గా ఏంటంటే మీరు ఎన్ని స్కీములు పెట్టినా, వాళ్ళు సొంతంగా సంపాదించుకునే శక్తి ఇచ్చే స్కీమ్స్ తక్కువ. ఆ టైంకి డబ్బులిస్తే కన్జంప్షన్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. అంతే. నేను సొంతంగా మనం అంటారు కదా! ఓకే. నువ్వు ఫిష్ పట్టడం నేర్పిస్తావా? లేకపోతే ఫిష్‌ని వాడికిస్తావా అంటే, ఫిష్ ఇస్తావంటే వాడు తింటా ఉంటాడు. అలా కాదు. పట్టడం నేను నేర్పించు. పట్టడం కూడా నేర్పిస్తాను హ్మ్. నీకంటే, ఇంట్లో నుంచి చేసేవి చాలా ఉంటాయి. హ్మ్. ఇంట్లో నుంచి చేసేవి ఎన్నో ఉన్నాయి. హ్మ్. కుటీర పరిశ్రమలు పెట్టుకోవచ్చు చిన్న చిన్నయి. ఒక చిన్న స్వింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. దానికేం ఎడ్యుకేషన్ అవసరం లేదుగా. అంటే మనం చూడాల్సిందేంటంటే, ఆర్థిక, సామాజిక పరిస్థితి. సామాజిక పరిస్థితులు అయి ఉన్నాయి పక్కన పెడదాం. అవి అవి పెద్ద ఇష్యూస్ అవి. బట్ ఆర్థిక పరిస్థితి అనేది పర్ క్యాపిటా ఇన్‌కమ్ అనేది ఎంత గొప్పగా చెప్తున్నాం ఈ రోజున. కానీ ప్రభు అది లేదే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అది. సో, ఇప్పుడు నేననేది ఏంటంటే, ఇటువంటి వ్యక్తులు పిల్లలందరూ కూడా ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళకొచ్చేటప్పటికి టోటల్ అన్‌ప్రొడక్టివ్‌గా తయారైపోతున్నారు. మెడికల్లీ దే ఆర్ అన్‌ఫిట్. అందరూ కాదు. సైకలాజికల్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్. ఆ! మానసికంగా వాళ్ళు ఎదగలేరు. లేపోతే ఒక ఇంటర్‌డిపెండెంట్ సిట్యుయేషన్ ఎవరు ఆవదు. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపులా? డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఆ! ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఆ! ఏళ్ల తర్వాత ఆ! ఎలా ఆ! ఉంటారు? ఆ! ఆ! అంటే ఆ సమాజంలో ఈ జనరేషన్ అంతా ఎలా తయారవుతుంది? దీని మీద నాకు ఫోకస్ కావాలి. ఇప్పుడు చూడండి ఇందాక నేను చెప్పింది డ్రగ్స్ అలవాటు పడటానికి నేను కారణాలు చెప్పాను. కానీ సొల్యూషన్ అంత ఈజీగా లేదు. మనం చెప్పే సోషల్ ఫ్యాబ్రిక్, కల్చరల్ ఫ్యాబ్రిక్ మార్చడం అనేది అది ఒక 20, 25 సంవత్సరాల ఒక మిషన్. అది కూడా కమిటెడ్ పొలిటికల్ విల్ ఉండి ఒక సొసైటీలో మార్పు కావాలి అనే ఒక గొప్ప నాయకుడు ఎవరన్నా ఉంటే తప్పితే మనకి అది మారుద్దనే నమ్మకం నాకు లేదు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అలవాటు పడిన తర్వాత ఏమవుతుందంటే నేను చెప్తాను ఎలా ఉంటదంటేనండి ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా క్యూరియాసిటీ ఒకటి. మన చిన్నప్పుడు కూడా సిగరెట్ తాగితే తప్పేంటి తాగే అనేసి సిగరెట్లు అలవాటు చేసేవాళ్ళు. మెల్లగా ఆల్కహాల్. మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ అనేది కామన్ చేసేసారు. ఇప్పుడు మీరు వెబ్ సీరీస్‌లో చూడండి. ఈ మన సినిమాల్లో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అందరూ కూర్చొని పొద్దున అందరూ తాగుతుంటారు. కూర్చొని తాగుతా తాగుతుంటారు. ఉంటారు. హ్మ్. తాగితే తాగడమే కాదు పచ్చి బూతులు తిట్టుకుంటా ఉంటారు. తిట్టుకుంటుంటారు. అంటే ఈస్ ఇట్ ఎ రియల్ కల్చర్? నో. యూ ఆర్ క్రియేటింగ్ ఒక ఫిక్టీషియస్ కల్చర్ చేసి పిల్లల్ని తప్పు మార్గంలో పెట్టడానికి అదొక నార్మ్ కల్చర్ అన్నట్టుగా మీరు చేస్తున్నారు. ఇలాగే రేపు సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్యూరియాసిటీతో తీసుకుంటారు. 2 పియర్ ప్రెషర్‌తో తీసుకుంటారు. రిపీట్ ఇందాక చెప్పాను నేను. నేను ఎందుకని చెప్తున్నానంటే లెవెల్స్ ఉంటాయండి ఇందులో. హ్మ్. ఫస్ట్ తక్కువ తీసుకుంటారు. ఏదో క్యానబీస్ చిన్న చిన్న వీడ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే గంజాయి. ఆ హ్మ్. గంజాయి ఏముందది ఒక చిన్న లీఫే కదా! హ్మ్. తీసుకుంటే పర్లేదు అని పెద్ద పెద్దోళ్ళే మాట్లాడుతున్నారు ఈ మధ్య. సొసైటీలో ఎఫ్లూయెంట్ పొజిషన్స్‌లో ఉన్నాళ్ళు ఏముంది అన్నారు. వాళ్ళు నిజమైన నా దృష్టిలో నేరస్తులు. చెప్పకూడదా? నువ్వు చిన్నగా మొదలైంది ఏమైందంటే ఈ చిన్న అదే క్యానబీస్ అలవాటైపోయి ఆ క్యానబీస్ ఆ హ్మ్. చిన్న లీవ్స్ అది కూడా తీసుకుంటే ఒక 6 గంటలో, 5 గంటలో రిలాక్సేషను నీకేమన్నా ఒక డిఫరెంట్ ఫీల్‌లో ఉంటావు. అన్నీ మర్చిపోతావు కాబట్టి తీసుకున్నావు. నెక్స్ట్ ఏమైందంటే వాడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాడు. ఇది ఇక్కడ సరిపోవట్లా. సరిపోవట్లేదు. ఎందుకంటే సరిపోకపోతే కొకైన్‌కి సమస్యలు వెళ్తాడు. ఒకరోజు కాదు కదా! రోజూ ఉంటాయి. కొకైన్‌కి వెళ్తాడు. ఆ! కొకైన్‌గా సరిపోలా. హెరాయిన్‌కి వెళ్తాడు. హెరాయిన్ సరిపోలా. ఇంక సింథటిక్ ఇది ఆకుల నుంచి కాదు. ల్యాబుల్లో తయారు చేసేవి ఉంటాయి హైపర్‌యి. ఇక అదొచ్చినప్పుడు ఏంటంటే వాడు నేనే దేవుడిని నేను ఇన్విన్సిబుల్. అసలు నేను ఒక యోగిని. నాకు లేని క్యాపబిలిటీస్ లేవని ఒక హాల్యూసినేషన్‌కి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి గోడను కొడతాడు. లేకపోతే తలకాయలో గోడను కొడతాడు. నేను తలకాయ కొడితే ఆ గోడ పడిపోద్ది అనుకుంటాడు. వాడు చస్తాడు. అంటే ఎంత దారుణమైన డ్రగ్స్ ఉన్నాయి. మనకి ఏ లెవెల్‌కి ఎంత ఉన్నాయనేది నాకు తెలవదు. అన్ని వాళ్ళేంటంటే ఏదో 0.1%, 0.2% అన్నారు. ఎందుకంటే మన దగ్గర డేటా లేదు కాబట్టి. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత అండి ఇందాక మీరు చెప్పారు. వాడిని క్రిమినల్‌గా ట్రీట్ చేస్తున్నారా? ఒక
ఒక పేషెంట్గా పేషెంట్ ట్రీట్ చేస్తారు. లెట్ us లుక్ ఎట్ పేషెంట్గా ట్రీట్ చేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ ఇమీడియట్గా రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి తెలుసు మీకు? మాక్సిమం ఒక 50 లోపు. జస్ట్ 50. As per the WHO, you need at least 350 to 400 rehabilitation centers in Andhra Pradesh. 40-50 ఏం చేస్తారండి? ప్లస్ ఒక పాయింట్, ఫస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్ పంపించాలి, మెడికేషన్ ప్లస్ కౌన్సిలింగ్ అదంతా చేసిన తర్వాత వాళ్ళు ఒక మార్క్ తీసుకొచ్చే విధానాన్ని వాడి పేషెంట్గా ట్రీట్ చేయాలి, వాడి క్రిమినల్గా ట్రీట్ చేయకూడదు. ఒకటి. రెండోది, తెలంగాణలో కూడా సమ్వాట్ బెటర్. వాళ్ళ దగ్గర 200 ప్రైవేట్ ఉన్నాయి, 16 గవర్నమెంట్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక 300 ఉంటే వాళ్ళు కొంతవరకు ఇచ్చేయగలరు. ఇక్కడ సమ్వాట్ బెటర్, ప్రైవేట్ ఎక్కువ ఉన్నాయి, 200. ఓకే, అప్పుడు కమెంట్ స్టేట్ కాబట్టి అన్ని ఇక్కడ పెట్టుంటారు హైదరాబాద్ ఇచ్చేపు. అక్కడ విడిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిపోయింది. సరే, ఇప్పుడు ఈ పేషెంట్గా ట్రీట్ చేయటం మొదలెట్టిన తర్వాత ఏమవుతుందంటే, రెండోది వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతున్నారు. ఇలా మీకు చెప్పినట్టు మళ్ళీ మొదలు. అంటే ఒక మానిటరింగ్ సిస్టమ్, ఒక కౌన్సిలర్స్ ఉన్నారు, రైట్? లేకపోతే ఏమవుతుందంటే వాడు అప్పుడు, కానీ ఆ కమిట్మెంట్ ఎవరు ఇస్తారు? సొసైటీలో ప్రాబ్లము, నాన్న జాబ్కి వెళ్ళాలి, అమ్మ జాబ్కి వెళ్ళాలి, మీరు ఇందాక చెప్పిన ఆ పోలీసు వాళ్ళ జాబ్కి వాళ్ళు వెళ్ళాలి, చేసేవాళ్ళు వీళ్ళ జాబ్స్కి వీళ్ళు వెళ్ళాలి. ఇంకా మీకు వెళ్ళే కొద్దీ ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేసే విధానం ఇంకా పెరిగిపోద్ది కదా, సింగిల్ పేరెంటింగ్ సిస్టమ్ పెరిగిపోద్ది కదా. మరి వీడు బయటకు వచ్చినప్పుడు వాడిని ఎవరు చూస్తాడు? ఆ సిస్టమ్ మనం వాడిని అక్కడే పెట్టేసేసి రీహాబిలిటేషన్ సెంటర్ మానిటర్ చేయాలి కదా, వాడు చేయాలి. కాబట్టి ఎవరు చేస్తారు? నాకైతే సొల్యూషన్ కనపట్లా, సిస్టమ్ కనపట్లా, రైట్? ఇది రెండో ఒక ప్రాబ్లం. మూడోది ఏంటంటే, డిపార్ట్మెంట్స్ ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్లో పనిచేయట్లేదు. దీన్ని కొంచెం మనం కంట్రోల్ చేయాలంటే సోషల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మనకు సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సరే గవర్నమెంట్ వాళ్ళు నేను ఒక కాన్స్టిట్యూన్సీలో హెల్ప్ చేస్తానని చెప్పాను కదా, అక్కడ డిజిటల్ డీటాక్స్ డ్రగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టించాం. నషాముక్త్ భారత్ అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారు. పిల్లల్ని డ్రగ్ నషాముక్త్ భారత్. ఓకే, నాకు తెలుసు అంత ఎఫెక్టివ్గా లేదు. కాకపోతే ఎడ్యుకేషన్ లో పిల్లలకు చెప్పొచ్చు టీచర్స్ అని, పేరెంటల్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆ పేరెంటల్ సిస్టమ్ మన సోషల్ ఫ్యాబ్రిక్, కల్చరల్ ఫ్యాబ్రిక్ రిపేర్ అవుతుంది. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏ ఏజ్ గ్రూప్ అండి? ఒక ఇప్పుడు చూస్తారండి 19%, మీకు 60% యూత్ లో 19 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు 60% తీసుకుంటున్నారంట. వైరస్తుంది 60%. 19 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ అడవాటంలో 60% ఉన్నారు. అసలు మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్తే అసలు భయంకరంగా ఉందంట. అక్కడ ఏంటంటే 20% వాళ్ళు ఒప్పుకుంటున్నారు, 20-25%. ఎందుకంటే అక్కడ అవేర్నెస్ ఎక్కువ ఉంది, అక్కడ చాలా ఎన్జిఓస్ పనిచేస్తూ ఉంటాయి. అక్కడ రిపోర్టింగ్, డేటా రిపోర్టింగ్ స్ట్రక్చర్ స్ట్రీమ్ లైన్. మన తెలంగాణ, ఆంధ్రాలో డేటా రిపోర్టింగ్ స్ట్రక్చర్ స్ట్రీమ్ లైన్ కాలేదు. అది అలవాటు పడ్డాడు అని చెప్తే ఫ్యామిలీలో స్టిగ్మా ఉంటుంది కదా, అందుకని ఎవరు కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తానికి ఇష్టపడరు. ఓకే, ఒకవేళ మీరు చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్, ఎవరు ఆ ఇద్దరు బయటకు వెళ్తున్నారు కూలీలని, గవర్నమెంట్ దానిలో రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళకి దొరకలేదు అనుకోండి, బిజీగా ఉంది, ప్రైవేట్కి వెళ్ళాలంటే 1.5-2 lakhs అవుతుంది. కదా, అందుకని ఏం చేస్తారు? వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఇక వాడి జీవితం వాడు స్పాయిల్ అయిపోతుంది, చచ్చిపోతాడు. లేకపోతే అలా ఉంటాడు, జీవోత్సవం అన్ప్రొడక్టివ్. అంటే దే బికమ్ లయబిలిటీ ఫర్ ద నేషన్, నాట్ అసెట్. ఇప్పుడు యూత్ లయబిలిటీయా అసెట్టా అంటే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లయబిలిటీ అవుతారు, జీవోత్సవాలాగా బతకాలి, జీవోత్సవాలా బతుకాలి, అది చచ్చిపోతారు. అంటే ఇక డోస్ పెరిగిపోతే బ్రెయిన్ పేలిపోతాయి, హార్ట్లు పేలిపోతాయి, అన్ని ఆర్గాన్స్ లెవెల్ వరకు బాడీ తట్టుకుంటుంది. తర్వాత వీడు వీక్ అయిపోతూ ఉంటాడు కాబట్టి ఇంకేం చేస్తాడు వీడు? డబ్బులు దొరకవు, డబ్బులు ఉండవు, వీడు దొంగతనాలు మొదలెడతాడు, మర్డర్లు చేస్తారు డబ్బు కోసం. ఏది ఒక 100-200-500 రూపాయలు కూడా, అంటే ఒక లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంది, ఫ్యామిలీ సిస్టమ్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఒక క్యాండిడేట్ చచ్చిపోయాడంటే ఆ ఇంట్లో మినిమం అక్క, తమ్ముడు, నాన్న, అమ్మ, పోనీ ఏ పేరెంట్, ఇది మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నా సరే అంతమందిని బాధపడతారు, కానీ వాడికి తెలవదు, రైట్? సో ఇట్స్ ఎ వెరీ వెరీ స్కారీ సిచ్యుయేషన్. బట్ ఐఎమ్ నాట్ confident that the government is working in the right way, and I don't think they are taking the necessary steps. It's only just పూర్తిగా అసలు చర్యలే లేవు, నియంత్రణ చర్యలు అనేవి. వీళ్ళని అరెస్ట్ చేయటం తప్పించి అప్పుడప్పుడు అరెస్ట్ చేసి చూపించడం, అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసి చూపించి
వాళ్ళు క్రిమినల్ గా చూపించడం వల్ల నీకు సొల్యూషన్ లేదు. లేదు. ప్రివెంటివ్ మెకానిజమ్స్ ఎలా పెట్టుకుంది. ఓకే, పిల్లలు ఎలా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులకి టైం లేనప్పుడు పోని గవర్నమెంట్ ఏమన్నా హౌస్లు పెడుతుందని అనుకోండి. ఏది తల్లిదండ్రులకి టైం లేదు పిల్లలతో స్పెండ్ చేయడానికి. వాళ్ళు లేని టైంలో పాపం వీళ్ళు ఏమన్నా ఒక రీక్రియేషన్ సెంటర్స్ పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి రియాక్టివ్ అలా వద్దు. పాపం ఆడుకోవడానికి ఒక పార్క్ లో లేకపోతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పెట్టి వీళ్ళందరినీ మ్యాండేటరీగా స్కూల్స్ వాళ్ళనే నువ్వు 4 తర్వాత నుంచి 6 వరకు 7 వరకు వీళ్ళని అక్కడ ఆడించాలని చెప్పేసి ఎవరైనా పెడతారా? ఎందుకంటే స్కూల్స్ లో లేవు కాబట్టి సపరేట్ సెంటర్స్ పెట్టండి. వాళ్ళని పంపించండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించండి. ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ టుడే. సోషల్ ప్రాబ్లం ఉంది, కల్చరల్ ప్రాబ్లం ఉంది, గవర్నెన్స్ ప్రాబ్లం ఉంది. నేను వాడు కల్టివేషన్ చేయకుండా ఆపాను, సప్లై ఆపుతున్నాను, డిమాండ్ ఆపట్లా. డిమాండ్ ఆపాలి, సప్లై నియంత్రించాలి, కానీ డిమాండ్ మాత్రం పూర్తిగా ఆపేయాలి. నువ్వు డిమాండ్ ఆపావంటే సప్లై ఆగిపోతుంది కదా, అది పాయింట్ పోతుంది. పొలిటికల్ లీడర్స్ వింటుంది ఏంటంటే డ్రగ్ పెడ్లర్స్ తో నెక్సెస్ అయిపోయి చేసుకుని కావాల్సినప్పుడు వాడు సంపాదించుకుంటున్నాడు. వడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నాయి అంటున్నారు, కాలేజెస్ స్కూల్స్ ముందు అమ్ముతున్నారు అంటున్నారు. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ వాంట్ దిస్ టైప్ ఆఫ్ ఎ కంట్రీ కదా. ఊరికే నేను గొప్పలు చెప్పుకుంటే సరిపోదు కదండి. సో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి, చిన్నప్పటి నుంచి పేరెంటల్ సిస్టంలో మార్పు రావాలి, సొసైటీలో మార్పు రావాలి. మన జనరేషన్లో అవుద్దా అంటే నాకు తెలియదు. సమ్ పీపుల్ సే యు ఆర్ కాన్ఫిడెంట్, కాదు నువ్వు చాలా ఇదిగా ఉన్నావు అని చెప్పేసి. బట్ నాకు తెలిసి ఏంటంటే ఆ డైరెక్షన్ లో పనిచేసే విధానం పెడితే చాలు మన జనరేషన్. సో కెన్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్, అండ్ క్రియేట్ యాజ్ ఎ వన్, ఐ థింక్, ఎ నోడల్ ఆఫీసర్ whose job is only to control the demand, not supply. వీళ్ళంతా సప్లై మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నేను అసలు డిమాండే చంపానన్నా. ఆ డిమాండ్ ఎందుకు వస్తుంది అనే దానికి రూట్ కాజ్ కనుక్కుంటే అప్పుడు నాకు ఆ డిమాండ్ తగ్గించడానికి కావాల్సిన సొల్యూషన్స్ వస్తాయి. నువ్వంతా సప్లై అయిపోయిన తర్వాత, క్రిమినల్ అయిపోయిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడితే ఇట్ ఇస్ రియాక్షన్. సో వి నీడ్ ప్రొయాక్టివ్, ప్రెడిక్టివ్, ప్రివెంటివ్. ఒక లాస్ట్ ప్రశ్న అండి దీంట్లో, ఈ డ్రగ్స్ ఆగిపోవడానికి లేకపోతే ఆపేయడానికి, ఈ అలవాట్లు, ఈ మహమ్మారిని కనీసం తగ్గించడానికి తల్లిదండ్రులు పాత్ర ఏంటి? వాళ్ళు చేయగలరా? ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుందండి. తల్లిదండ్రుల పాత్ర లేకుండా అసలు ఎవరు ఏం చేయలేరు. కాకపోతే వాళ్ళ టైం అవైలబిలిటీ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఇద్దరు జాబ్స్ చేసుకుంటూ ఒక కెరీర్ ఆస్పిరేషన్ ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉన్నారనుకోండి, దెన్ ఆటోమేటిక్గా వాళ్ళకి టైం అవైలబిలిటీ ఉండదు. కాబట్టి ఇటువంటి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఒక రీక్రియేషన్ సెంటర్సో, ఎంగేజ్మెంట్ సెంటర్సో పెట్టి పిల్లలు లోన్లీగా లేకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది పేరెంట్స్ అలాగే గవర్నమెంట్స్ కలిసి పనిచేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ తగ్గించండి, రీక్రియేషన్, ఎంగేజ్మెంట్ సెంటర్స్ని పెంచండి. వద్దా? ఈ పిల్లల్లో, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, మామూలు స్కూల్కి వెళ్ళని పిల్లలు, వీళ్ళలో డ్రగ్ ఎడిక్షన్ అనేటటువంటి ఈ బానిసలైపోయారు మాదక ద్రవ్యాలకి. ఇటువంటి పరిస్థితిని తల్లిదండ్రులు ఏమన్నా చేయడానికి అవకాశం ఉందా? తల్లిదండ్రులే చేయట్లేదు, దానివల్లనే వీళ్ళు పాడవుతున్నారు అనేటువంటి ప్రభుత్వం చెప్తోంది, ప్రభుత్వాలు చెప్తున్నాయి, మీరు మీ పిల్లల్ని చూసుకోండి అని చెప్పి. సో తల్లిదండ్రులు పరిష్కరించగలరా? సమాజం మారింది, తల్లి తండ్రి ఇద్దరూ జాబ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వాళ్ళ మీదే తోసేసి తల్లిదండ్రులు చేయాలి అంటే ఇప్పుడున్న సమాజంలో చాలా కష్టం. వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో తల్లి తండ్రులు ప్లస్ గవర్నమెంట్ కలిసి ఎక్కువ రీక్రియేషన్, ఎంగేజ్మెంట్ సెంటర్స్ పెట్టి విద్యార్థులను లోన్లీగా వదిలేయకుండా వాళ్ళని ఒక స్ట్రెంత్గా తయారు చేయడానికి కావాల్సిన సెంటర్స్ పెట్టి, రీహాబిలిటేషన్ సెంటర్స్ కంటే కూడా ప్రొయాక్టివ్గా, ప్రివెంటివ్గా రీక్రియేషన్ సెంటర్స్, ఎంగేజ్మెంట్ సెంటర్స్ పెట్టి విద్యార్థులను సరైన మార్గంలో పెట్టే విధానం పనిచేయాలని నా అభిప్రాయం. జెన్జీ గురించి చెప్పండి. ఓకే, ఇది బాగా బజ్వర్డ్ అయిపోయింది ఇప్పుడు జెన్జీ అనేది. సరే, మీకు బేబీ బూమర్స్, జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ, మనం జెన్ జెడ్ అంటాం, జెన్ ఆల్ఫా, జెన్ బీటా 2025లో పుట్టిన వాళ్ళు. అంటే జనరేషన్ టు జనరేషను చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. మన నాన్నగారి జనరేషన్లో ఒక మాట ఒక బాణం అన్నట్టుగానే ఒక గవర్నమెంట్ జాబో లేకపోతే ఏదైనా జాబ్ చేస్తే 35 ఏళ్ళు చేసి రిటైర్ అయితే వాళ్ళకి అది గ్రేట్. మన జనరేషన్కి వచ్చేటప్పటికి టీసీఎస్లో చేసా, ఇన్ఫోసిస్లో చేసా, టెక్ మహీంద్రాలో చేసా, ఎందుకు ఒక జాబ్ చేసుకోవచ్చుగా అనే వాళ్ళు ఉంటారు. అంటే మార్పు సహజం అని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ పాయింట్. జన్జీలు వచ్చారు ఇప్పుడు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవన్నీ
ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి ఇదివరకు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరినో అడగటమో లేకపోతే ఒక లైబ్రరీకి వెళ్ళి తీసుకోవటం ఉంది. జస్ట్ మొబైల్ ఫోన్ తీసుకుంటే ఒక విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రావట్లేదు అనుకోండి, చాలా ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి. అలాగే దే డోంట్ రెస్పెక్ట్ ఏజ్, దే రెస్పెక్ట్ నాలెడ్జ్. అందుకని చూడండి, చాలామంది టీచర్స్ని ఈ రోజుల్లో పిల్లలు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, నేను అబ్జర్వ్ చేశాను, ఆయన చెప్పేది రాంగ్, నేను ఛాలెంజ్ చేయలేను, ఛాలెంజ్ చేస్తే నన్ను తిడతాడు, నా మీద కక్ష కడతాడు. సో ఎందుకు వీళ్ళ నాలెడ్జ్ ఎంత పెరిగింది అంటే, వాళ్ళకి యాక్సెస్ టు ద నాలెడ్జ్ బేస్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్లో టీచర్ చెప్పేదానికంటే ఎక్కువగా దొరుకుతుంది. యూట్యూబ్స్ కావచ్చు, ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు. సో యువర్ నాలెడ్జ్ హ్యాస్ బికమ్, యూ మే బి థియరిటికల్ నాలెడ్జ్, ఇట్ నీడ్ నాట్ బి ప్రాక్టికల్ నాలెడ్జ్, బట్ యూ కెన్ ఛాలెంజ్ ద పర్సన్ ఇఫ్ ఈస్ టాకింగ్ సంథింగ్ రాంగ్. ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఈగో క్లాషెస్ వచ్చేస్తున్నాయి, జెన్ ఎక్స్కి, జెన్ జీకి, జెన్ వైకి, జెన్ జీ. ఎందుకంటే వీడు ఛాలెంజ్ చేస్తాడు, వీడు ఖాళీగా ఉండడు. అంటే ఈ హ్యాస్ దట్ ఈజ్ వోకల్, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అందుకే జనరేషన్ అన్నారు దాన్ని. జనరేషన్, దే ఆర్ వోకల్ అండ్ దే డోంట్ బిలీవ్ ఇఫ్ యూ సే దట్ గుడి చుట్టూతో 3 సార్లు తిరగాలి అని అంటే వాడు ఒప్పుకోడు. గుడి చుట్టూతో 3 సార్లు ఎందుకు తిరగాలి? ఒకసారి దిగితే సరిపోదా? ఒకసారి తిరిగితే అసలు 3 సార్లు ఎందుకు తిరగాలి? 3 సార్లు ఎందుకు? అసలు గుడికే ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నారు, అది వేరే విషయం. ఓకే, సో దానికి లాజిక్, ఒక రేషన్ లేకపోతే జన్ జీరో ఒప్పుకోరు. అర్థమవుతుందా? 4వ పాయింట్, కమాండ్ కంట్రోల్లో మీరు మేనేజ్ చేద్దాం అనుకుంటే మొత్తం 30 సెకండ్స్లో మిమ్మల్ని అలవడతారు. 30 నేను seconds. బాస్, నువ్వు సబార్డినేట్ అంటే థ్యాంక్ యూ, దిస్ ఈజ్ వాట్ జెన్జీ. కాబట్టి రివర్స్ మెంటరింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ యొక్క జెన్జీని మనం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అర్థం చేసుకున్నప్పుడు మనము మారాలి, వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పాలి. లాజిక్ లేకుండా నేను పుక్కిడి పురాణాల టైప్లో చెప్తే వాడు వినడు, తెలుసు కాబట్టి వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఇలా ఉంటే ఇలా అవుతుంది నాన్న, ఇలా ఉంటే ఇలా అవుతుందంటే వాడు బ్రెయిన్లోకి ఎక్కితే, ఇప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకోరా అంటే 300 క్వశ్చన్లు వేస్తాడు వాడు. నేను దేవుడికి ఎందుకు దండం పెట్టుకోవాలి, అక్కడి నుంచి నాకేం పవర్ వస్తుంది అంటే, నువ్వు కరెక్ట్గా రేషనల్ చెప్పి లాజిక్తో చెప్పితేనే వాడు బిలీవ్ చేస్తాడు, లేకపోతే వాడు బిలీవ్ చేయడు. కాబట్టి అండర్స్టాండ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద జెన్జీ, చేంజ్ యువర్ లీడర్షిప్ స్టైల్, change your collaboration and communication style, With guidance also. And you learn from them. You Learn. have to demonstrate your passion, That క్యూరియాసిటీ. అరే ఏంట్రా ఇది భలే కొత్తగా ఉంది, ఇదేదో కొత్త డివైస్ వచ్చినట్టుంది. he will be interested. అంతే, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మనకున్న కర్మ అదే కదా, ఐ నో ఎవ్రీథింగ్, ఐ డూ ఆల్ థింగ్స్. రాజకీయ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ అది పోవాలి. అప్పుడే జనజీవితం మనం పనిచేయగలిగే. ఫార్చునేట్గా మేమేంటంటే ఐటీ కంపెనీ నుంచి వచ్చాం కాబట్టి మేము చేసే వాళ్ళంతా కుర్రాళ్ళే ఉంటారు. 22 ఏళ్ల నుంచి యావరేజ్ ఏజ్ 28 ఉంటుంది. అదే ఎన్వైరన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో మాకు తెలుస్తుంది కదా, వీడు ఇదివరకు ఎట్లా ఉంది, నేను 95లో స్టార్ట్ చేశాను, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. యూ హ్యావ్ టు మౌల్డ్, యూ హ్యావ్ టు చేంజ్. సో అందుకని వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళు తప్పు చేస్తే కరెక్షన్ మెకానిజమ్స్ వాడి లాంగ్వేజ్లో చెప్పు, కానీ నీవు 1990 లాంగ్వేజ్లో చెప్తే వాడు వినడు. కాబట్టి దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. మేక్ సెన్స్? వండర్ఫుల్. విఎస్ఆర్ గారు, అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి? ఏ డెవలప్మెంట్? సార్, ఎక్కడైనా వృద్ధి అభివృద్ధి అంటే, ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను, రేపు ఎక్కడ ఉంటాను, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయితే నేను అభివృద్ధి చెందినట్టు. కానీ ఇక్కడ ఎక్కడున్నాను అని ఎలా మెజర్ చేస్తారు? ఒక ప్రజల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, నాకు వచ్చే ఇన్కమ్ ఎంత, నా యొక్క హెల్త్ ఎలా ఉంది, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సోషల్ స్టేటస్ ఎలా ఉంది, రైట్? నేనేమన్నా గొప్ప పేరు సంపాదించి భారతదేశంలో ఏమన్నా పేరు వచ్చింది అంటే ఒక ఇండివిజువల్గా చెప్తున్నా, రైట్? అంతే కదా, నువ్వు ఏ స్టేజ్లో ఈ రోజున ఉన్నావు, డిఫరెంట్ ఏరియాస్లో. సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, అన్ని అభివృద్ధులు కూడా మల్టిపుల్ రకాలు ఉంటాయి కదా. ఈరోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు నా యొక్క యాంబిషన్ ఇక్కడికి వెళ్ళాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా మీకు ఆ అభివృద్ధి అనే యాంబిషన్ ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంకేదో చేయాలన్న కసి తపన 300 మిలియన్ ఉన్న మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద అన్నాడు లండన్లో, నేను పనిచేసేటప్పుడు కార్పొరేట్లో, విఎస్ఆర్ ఐఎమ్ వరీడ్, మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తగ్గిపోయి కొంచెం ఈ రిచ్ ఫ్యామిలీస్ ఎక్కువైపోతున్నాయి మీ ఐటీ ఇండస్ట్రీలో. మెల్లగా ఏమైపోతుందంటే ఆ ప్యాషన్, ఆ క్యూరియాసిటీ చచ్చిపోద్ది, ఒక కంప్లాసెన్సీ స్టేజ్కి వెళ్ళిపోతారని చెప్పాడు అన్నమాట. సో అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బేస్ లైన్, వెదర్ ఇట్ ఈస్ ఎ పర్సన్ ఆర్ ఎ స్టేట్, అండ్ దెన్ వేర్ యూ వాంట్ టు బీ డిసైడ్. ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడమే అభివృద్ధి. ఆ గ్యాప్ ఫిల్ చేయడం అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. ఇందాక అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారా, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తారా, లేకపోతే బ్రిడ్జిలు కడతారా, లేకపోతే న్యూక్లియర్ ప్లాంట్లు కడతారా. అంటే నేను ఫస్ట్ ఎక్కడున్నానో నాకు తెలవనప్పుడు, ఒక మనిషి అయినా, ఒక కంట్రీ అయినా, ఒక స్టేట్ అయినా ఎక్కడికి వెళ్ళాలో తెలవనప్పుడు అభివృద్ధి అనే దీనికి అసలు డెఫినేషనే లేదు. బేస్ లైన్ టు బెంచ్ మార్క్,
హౌ టు మూవ్ ఈజ్ కాల్డ్ అభివృద్ధి. మీ సతీష్ బాబు.